నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ ప్రైమ్ టైమ్ డిస్కషన్. పార్లమెంట్ ఎన్నికల కోసం పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. ఒకవైపు సోనియా గాంధీని తెలంగాణ నుంచి బరిలోకి దించాలంటూ కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది. ఎట్ ద సేమ్ టైం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తెలంగాణలోంచి బరిలో దిగుతారు అంటూ బీజేపీ కూడా ఫీలర్స్ ఇస్తోంది. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా అందుకు సంబంధించి సమాయత్తమవుతోంది. కార్యాచరణ రూపొందించే దిశగా దానికి సంబంధించినటువంటి వివిధ సమీకరణాలను మొదలుపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఓవరాల్గా అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో వివిధ పార్టీల స్టాండ్ ఎలా ఉంటుంది, ఎవరెవరి ప్లేసులు ఎలా ఉండబోతున్నాయి, ఇదే ఇవాల్టి ప్రైమ్ టైం డిస్కషన్. మనతో పాటుగా జాయిన్ అవుతున్నారు డిస్కషన్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి మన్నె గోవర్ధన్ రెడ్డి గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో మరి కాసేపట్లో మనతో కాంగ్రెస్ లీడర్ కూడా జాయిన్ అవ్వబోతున్నారు. సో విజయ్ గారు, మనకి ఎలక్షన్స్ అనేది హార్డ్లీ ఒక 1 month కూడా కాలేదు తెలంగాణకి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల కోసం గేరప్ అవడం అనేది ఎలా ఉంది మూడు ట్రెండ్ అని మీకు అనిపిస్తోంది? ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి. అసెంబ్లీ ఎలక్షన్లు చాలా కీలకం ఏ రాష్ట్రానికి. నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్లు మనకి మేలో జరుగుతుంది. మా జనవరి మార్చిలో షెడ్యూల్ వస్తుంది, మేలో జరుగుతాయి. అన్ని రాజకీయ పార్టీలు సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే పార్లమెంట్లో కూడా ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన ఉనికి కావచ్చు, బలం కావచ్చు నిరూపించుకునేటువంటి అంశము ఇందులో జరుగుతుంది. అందుకే ఒక్కొక్క పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సోనియా గాంధీ పోటీ చేయాలని ఒక తీర్మానం చేసి పంపారు. అది యాక్సెప్ట్ చేస్తారా లేదా, సోనియా గాంధీ కాదు ప్రియాంక గాంధీ అయినా ఎవరో ఒకరు గాంధీ ఫ్యామిలీ నుంచి నెహ్రూ గాంధీ ఫ్యామిలీ నుంచి ఒకరు ఇక్కడ పోటీ చేయాలనే ఒక ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి బలం ఉత్సాహం ఉన్నది, మేము అధికారంలోకి వచ్చినాము. ఆ నేపథ్యంలో అంటే వచ్చినారని వాళ్ళు చేస్తామని నల్గొండ నుంచి చేయమనేది ప్రధానంగా వస్తున్నటువంటిది. నల్గొండ జనరల్ కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్నటువంటి ఎంపీ స్థానము. అది ఎప్పుడైనా అటువంటి దానివల్ల ఉపయోగం ఉండదు. ఓడిపోయేటువంటిది బలహీనంగా ఉన్నటువంటి చోట వాళ్ళు ఏదైనా నిలబడితే పార్టీకి బూస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి కాంగ్రెస్ పార్టీది ఏంటంటే ఉత్తరప్రదేశ్లో మళ్ళీ సోనియా గాంధీకి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అనేది వస్తున్నట్టు. మెదక్ సెంటిమెంట్ అంటే ఇందిరాగాంధీ మెదక్ సెంటిమెంట్ ఉన్నా ఇప్పుడు అక్కడ మెదక్ పోటీ చేద్దామనే ఆలోచన గట్టిగా లేదు. ఎందుకంటే మెదక్లో ఇక్కడ ఉన్నటువంటి పార్టీ బలంగా ఉందనే ఒక అంచనా ఉంది. వాళ్ళకి బలంగా ఉన్నటువంటి సీటు నల్గొండే. దాదాపు ఒక 30-35 సంవత్సరాల నుంచి నల్గొండ సీటు వేరే పార్టీ వాళ్ళు గెలవట్లేదు, కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంది పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి. అట్లాంటిది వాళ్ళు అట్లాంటిది చూజ్ చేసుకుంటున్నారు తప్ప బలహీనంగా. ఇప్పుడు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఏమైంది, సోనియా గాంధీ ఓడిపోతుంది. ఎందుకంటే పోయినసారి రాహుల్ గాంధీ ఓడిపోయాడు, మళ్ళీ సార్ సోనియా గాంధీ కూడా ఓడిపోతే మరింత కాంగ్రెస్ పార్టీకి పరువు వద్దనే వాళ్ళు దక్షిణాది మీద పడ్డారు. ఎందుకంటే దక్షిణాదిలో కర్ణాటక, కేరళ, ఇప్పుడు తెలంగాణలో పార్టీ బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో దక్షిణాదిలో పోటీ చేయించుదామనే ఒక అంచనా కాంగ్రెస్ పార్టీ చేసి అందుకే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో తీర్మానం చేసినట్టు కనిపిస్తుంది. మొత్తం అయితే కాంగ్రెస్ పార్టీ మీద ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ 3 నెలల పరిపాలన, 4 నెలల పరిపాలన ప్రభావం కాంగ్రెస్ పార్టీ మీద పడుతుంది. తెలంగాణలో ఇచ్చినటువంటి హామీలు వీళ్ళు విమర్శలు రాజకీయంగా ఇతర పార్టీల మీద విమర్శలు చేయొచ్చు, గత ప్రభుత్వం ఎట్లా ఉందనేది ఒక విమర్శ చేస్తున్నప్పటికీ పర్ఫార్మెన్స్ విషయం 3 నెలల్లో మీరు చెప్పినటువంటి హామీలు ఎంతవరకు నెరవేర్చారు, మాకు ఆ సౌకర్యాలు అందుతున్నాయా లేదా అనే అంశాన్ని మాత్రం పబ్లిక్, ఓటర్లు ఒక అంచనా వేసుకోనే అవకాశం కనిపిస్తుంది. ఇందులో కనుక ఏమాత్రం వాళ్ళు, ఎందుకంటే తేడా ఉంటుంది ఎలక్షన్కి ఫలితాల్లో మన తెలంగాణలో తేడా కనిపిస్తుంది. బై ఎలక్షన్స్ కావచ్చు, నెక్స్ట్ జరుగుతున్న ప్రతి ఎలక్షన్కి ఓ రకమైనటువంటి చేంజ్ కనిపిస్తుంది. అట్లాంటిది ఏదైనా జరిగితే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడే సమీక్షలు చేసుకోవడం, 3వ తారీఖు నుంచి ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పెట్టుకునే ఏర్పాటు బీఆర్ఎస్ పార్టీ చేసుకుంది. అదేవిధంగా బీజేపీ మరి వీళ్ళు ఎన్ని సీట్లు పోటీ చేస్తారు, బీఆర్ఎస్ పార్టీ అన్ని సీట్లలో పోటీ చేస్తున్నటువంటి క్యాండిడేట్లు ఎవరు ఏంటి అనేది 3వ తారీఖు నుంచి ఆ పార్టీ సమీక్ష చేసుకొని అభ్యర్థులను ప్రకటించి ఒక పకడ్బందీగా ఎన్ని సీట్ల ఫైట్ చేద్దామనే ఒక అంచనాతోటి కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక బీజేపీ కూడా అమిత్ షా ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఇప్పుడు పార్లమెంట్ వరకు రాష్ట్రానికి అమిత్ షా ఇన్ఛార్జ్ నిన్న వచ్చి 10 సీట్లు టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఎప్పుడైనా పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు 90 సీట్లు టార్గెట్ పెట్టుకున్నారు. తెలంగాణ మిషన్ 90 అని చెప్పి 9 వస్తే చాలా అనే కాడికి పోయింది. ఇప్పుడు ఇది 10 ఉన్నటువంటి దాంట్లో 10 సీట్లు మీరు టార్గెట్గా పెట్టుకోవడం జరుగుతుందనే చెప్పి పార్టీలో ఉన్నటువంటి ప్రధానంగా పార్టీలో విభేదాలు. ఇప్పుడు కరీంనగర్ నుంచి ఈటెల రాజేందర్, అదేవిధంగా బండి సంజయ్ ఇద్దరు పోటీ పడుతున్నటువంటి సిచ్యువేషన్.
పార్టీకి సీఎంగా అభ్యర్థిగా ప్రకటించకపోయినా బీసీ అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి పార్టీ మారుతున్నారు, కాంగ్రెస్లో చేరుతున్నారని ఈటెల రాజేందర్ లాంటికి సంబంధించినటువంటి వార్తలు రావడం జరుగుతున్నది. అంటే ఇంకొక నెల రోజులు అయితే జనవరిలో అభ్యర్థులను మొత్తం ప్రకటిస్తామని కూడా బీజేపీ ప్రకటించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎజెండా ఏముండబోదు? బీజేపీ ఎజెండా మూడోసారి అధికారము, రామాలయము, ఈ అంశమే ప్రధానంగా మోడీ ఇమేజీ. ఈ మూడు అంశాలే బీజేపీ తీసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది తప్ప ఓవరాల్గా మేము రాష్ట్రానికి ఇది ఇచ్చినాం అది ఇచ్చినామని చెప్పే అటువంటి పరిస్థితి బీజేపీది కనిపించటం లేదు. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే ఈ 3 నెలల్లో చేసే దానికంటే గత ప్రభుత్వం మీద చేసేటువంటి విమర్శలనే టార్గెట్గా అదే అంశాన్ని పార్లమెంట్లో ఎలక్షన్లో కూడా ఆ అంశాన్ని ఎజెండాగా తీసుకుపోయే విధంగా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి అంశాలు అవే కనిపిస్తున్నాయి. మేము చేసేదానికి చెప్పడం కంటే ఈ 3 నెలల్లో మళ్ళీ పాత ప్రభుత్వం మీద విమర్శలు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఎజెండా ఏం కనిపిస్తుంది? మేము చేసినటువంటి అభివృద్ధి ఇప్పుడు చూస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ పోల్చుకొని చూడండి. మళ్ళీ ప్రశ్నించే గొంతుగా తెలంగాణ నుంచి ఒక ప్రశ్నించే గొంతుగా పార్లమెంట్లో ఉండాలనే ఒక ఎజెండా, మూడు పార్టీలు 3 ఎజెండాలు ప్రజల ముందు పెట్టబోతున్నట్టు అంచనా వస్తుంది. ఇక ప్రజలు ఏ రకంగా ఓటింగ్కి వచ్చినాక డిసైడ్ చేస్తారో చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎస్ అండి, మనతో పాటుగా జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార ప్రతినిధి సంధ్యారెడ్డి గారు. సంధ్య గారు, గుడ్ మార్నింగ్ అండి. ఎస్, సో గోవర్ధన్ రెడ్డి గారు, మొన్ననే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ హ్యాట్రిక్ అనుకుంటే హ్యాట్రిక్ కాస్త మిస్ అయిపోయింది. ఇప్పుడు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తమ విధానం ఏంటి, నినాదం ఏంటి అనేది బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ మేము గెలుచుకోబోతున్నాము, మేము ఎక్కడా పట్టు కోల్పోలేదు అని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎలా ఉంది బీఆర్ఎస్ సన్నాహకాలు అనేవి? బీఆర్ఎస్ సన్నాహాలకు గౌరవం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆల్రెడీ సన్నాహాలు ప్రారంభించడం జరిగింది. మొన్న ఓడిపోయిన దానిలో చేస్తూ ఆల్రెడీ కొత్త క్యాండిడేట్లు ఎంపీ క్యాండిడేట్లను కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఈసారి 16 అంటే 16 గెలవాలని చెప్పి ఆలోచనతో ముందుకు చేస్తున్నాం. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఎంపీలతో పాటు కొత్త వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మొన్న ఏంటంటే మొన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలోకి వచ్చిందని చెప్పేసి అనుకుంటారో, గతంలో కూడా 2018లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత వితిన్ 4 monthsలో 4 బీజేపీకి వచ్చినాయి, 3 కాంగ్రెస్ రావడం జరిగింది. అంటే చేంజెస్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మొన్న ఏదైతే రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9కే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా, మీరు ఇమీడియట్గా తెచ్చుకోండి, పార్టీ ఇంతరమ ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా డిసెంబర్ 9కే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి, అలాగే మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పేసి, గ్యాస్ కూడా ఇమీడియట్ స్టార్ట్ చేస్తుంది, అనేక 6 గ్యారెంటీలు ఇమీడియట్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో చేస్తామని చెప్పిన సందర్భం అందరూ తెలుసు. కానీ ప్రజలందరూ ఇప్పుడు ఎందుకు ఓటేసిన బీఆర్ఎస్ పార్టీ చాలా నయం ఉండే, కేసీఆర్ గారు చాలా మంచిగా ఉండే, మంచి చేస్తుండే అని చెప్పేసి ప్రజలందరూ కూడా బాధపడుతున్న సందర్భం మన వితిన్ 20 days 25 daysలో తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఆ ఓటమి నుంచి బయటపడ్డారా? దాని అంతర్మదనం కావచ్చు, లేకుంటే ఇంట్రోస్పెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిందా? సమీక్షలు అంతర్మదనం కొంత అవుతుంది. అంటే ఆల్రెడీ పార్లమెంటు వేదికగా ఆల్రెడీ ఓడిపోయిన అభ్యర్థులతో కూర్చోబెట్టేసుకొని నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లు పార్లమెంట్ గెలుపు కూడా గురించి రెండు కూడా మదనపాటు చేస్తూ అందరూ కూడా పార్టీ క్యాడర్ని కలుపుకొని పోవాలని చెప్పి గతంలో మొన్న జరిగిన ఎలక్షన్లో కొత్త అభ్యర్థుల మీద వ్యతిరేకత ఉండే, పార్టీ మీద కానీ లేదా గౌరవం అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి మీద కానీ వ్యతిరేకత లేకుండే, ఓన్లీ అభ్యర్థుల మీద కొంత ఇబ్బంది ఉండే. అప్పుడున్న కేసీఆర్ గారు డిసిషన్ తీసుకోవడం జరిగింది. పాత వాళ్ళకి ఇచ్చేసి కంటిన్యూ చేస్తూ గెలిపించేసి అభివృద్ధిని కంటిన్యూ చేసుకోవచ్చు అని ఆలోచనతో పాత వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాదు కొంత ప్రజలలో కొంత అక్కడున్న స్థానిక క్యాండిడేట్ల మీద వ్యతిరేకత ఉండే, కొంత ఇబ్బంది జరిగిన మాట వస్తుంది. ఎంత మన కాంగ్రెస్ పార్టీకి మన ఓట్ బ్యాంక్ 1.8% మాత్రమే, పెద్దగా ఏం జరగలేదు. వేల మెజార్టీతో గెలిచింది కాదు. ఇక్కడ ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ కొంత కాంగ్రెస్ బెల్ట్ ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ బెల్ట్ కాబట్టి అక్కడ నుంచి కొంత ఎఫెక్ట్ అయింది. సరే, ఇప్పుడు ఖచ్చితంగా కూడా పార్టీ గుణపాఠం నేర్చుకుంది. మంత్రి కేటీ రామారావు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఖచ్చితంగా కూడా అందరినీ కలుపుకొని నెక్స్ట్ పార్లమెంట్లో 16 కంపల్సరీ గెలవాలని చెప్పి ఆలోచన ముందుకు సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తీసుకొస్తుంటారు. సోనియా గాంధీ తీసుకొచ్చినప్పుడు వాళ్ళకు అక్కడ ఉత్తరప్రదేశ్లో కాలం చెల్లిపోయింది. లాస్ట్ 2019లో రాహుల్ గాంధీ ఓడిపోయారు. ఇప్పుడు కూడా సోనియా గాంధీ ఓడిపోయే ఉంది కాబట్టి ఖచ్చితంగా దక్షిణాదిలో కొంత పట్టు వచ్చింది కాబట్టి ఇక్కడ నిలబడి గెలవాలని చెప్పి ఆలోచనతోటి, అంత తప్ప ఇక్కడ వచ్చి ఏం లేదు. ఇప్పుడు నిజం మనం చూస్తున్నాం కదా, 20 రోజులనే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన లేకపోతే 6 గ్యారెంటీలు చెప్పింది, దాన్ని ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కాలేదు. బస్సుకు రూపాయి ఇచ్చేది లేదు కాబట్టి ఆ బస్సు కోటి ఫ్రీగా అని చెప్పేసి పెట్టేశారు. అది కూడా వస్తుంది ఇంకో 2 నెలలు ముతవాడే పరిస్థితి ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఎక్కడ సహకారం లేదని చెప్పేసి ఆర్టీసీ డిపో మేనేజర్లు కానీ, ఆర్టీసీ ఆర్ఎం కానీ, ఆర్టీసీ సంబంధించిన ఎంపీ కానీ చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా 6 రూపాయలు ఇచ్చేది కాబట్టి ప్రస్తుతానికి నడిపిస్తుంది. మిగతా 6 గ్యారెంటీలు ఒక్కటి కూడా 6 గ్యారెంటీల పేరేమో 6 గ్యారెంటీలు, అందులో 13 అంశాలు ఉన్నాయి. అందులో 13 అంశాలలో ఒక్క అంశం కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. 10 లక్షల రూపాయలు ఆల్రెడీ
గత ప్రభుత్వం కూడా 10 లక్షల రూపాయలు బీమా ఉండే, ఇప్పుడు దాని మనం కొత్తగా చేస్తున్నారు చెప్పేసి వారు అది ఫ్రీ చేసి. ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో అమల్లో జాప్యం మీకు కలిసి వస్తుంది అనుకుంటున్నారు? 100% కలిసి వస్తుంది, 100% కలిసి వస్తుంది. ఇలా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం 2018 ఎలక్షన్లో 2019 ఎంపీ ఎలక్షన్లు కూడా చూసినాం. 4 నెలల్లో ఎంత వ్యత్యాసం వచ్చిందో. ఇప్పుడు అసలు మనం అంత మంచి చేస్తేనే అంత వ్యత్యాసం వచ్చింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న 6 గ్యారెంటీలు ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కాలేదు కాబట్టి 100% 16 గెలుస్తామని చెప్పి మా పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ప్రజలు కూడా అదే చెప్తాం. మన ప్రభుత్వం గతంలో చేసిన డెవలప్మెంట్ విషయంలో కానీ, పార్లమెంట్లో మన గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని కానీ మనం ఎండగడుతూ ఖచ్చితంగా బీజేపీ వస్తే మనకి ఏం జరుగుతుంది, అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఎండగడుతూ మన 16 మంది అభ్యర్థులను గెలిపించే విధంగా ప్రయత్నం చేస్తాం. సో సంధ్యారెడ్డి గారు, ఇక్కడ మీరే మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ కి అవకాశం ఇస్తున్నారు. అక్కడ బీఆర్ఎస్ ఫెయిల్ అయింది కాబట్టి కాంగ్రెస్ వచ్చింది అనుకుంటే, మీరు మేనిఫెస్టో అమలులో జాప్యం వల్లే 16 సీట్లు గెలుచుకుంటాం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అని బీఆర్ఎస్ కాన్ఫిడెంట్ గా ఉంది. ఇప్పుడు ఒకటండి, వక్తలు మాట్లాడారు, మేమన్నీ పాయింట్అవుట్ చేసుకున్నాము. ఇప్పుడు 100 రోజులు అని చెప్పినాం. మేము 100 రోజులైంది అధికారంలోకి. వీళ్ళు 10 ఏళ్ళు చేయని వాళ్ళు మాకా అండి వీళ్ళు చెప్పేది? 10 ఏళ్ల నుంచి ఏం చేయలేదు. 1 నెల ముందు వాళ్ళే ఉన్నారు, వాళ్ళు చేయలేదు, మేము చేయాలట. వీళ్ళు చెప్తే మేము ఉన్నామంట. తెలంగాణ ప్రజలకు మా మీద పూర్తి విశ్వాసం ఉంది. 6 గ్యారెంటీలు విధి విధానం లేకుండానే ఇప్పుడు వాటి నెలకు 2 లక్షల జీతం ఉంటుంది సాఫ్ట్వేర్ కి. ఇచ్చేస్తామా అండి? తెల్ల రేషన్ కార్డు ఇచ్చేస్తామా అండి? 6 గ్యారెంటీలు ఉచిత సిలిండర్ ఇచ్చేస్తామా? అంటే విధి విధానాలు వద్దా? అరే విధి విధానాలు కాకముందుకే మీరేనా? ఇవాళ తెలంగాణలో నిన్న ఒక్క రోజుకు 7,50,000 వినతి పత్రాలు సమస్యల పైన ఒక్కటే రోజులు వచ్చినాయంటే, ఈ రకంగా 6వ తారీఖు వరకు అందరూ చేసుకుంటే దగ్గర 2 లక్షల మందికి సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. 10 సంవత్సరాలు మీరు అధికారం ఉండి ఏం పొడిచిండ్రు అనేది తెలంగాణ ప్రజలు అంటున్నారు. వాళ్ళకు ఓటు వేస్తే వేయించుకోమనండి, మేము వద్దంటలేం కదా. ఇప్పుడు సోనియా గాంధీ గారిని మీద ఉన్న అభిమానంతో తెలంగాణ నిలబెట్టాలని ప్రతి ఒక్కరూ అనుకుంటాం. మీరు కేసీఆర్ మీద మీకు అభిమానం ఉంది కాబట్టి, ఆయన ఉద్యమ నాయకుడు కదా, బీఆర్ఎస్ పార్టీ అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కదా, తెలంగాణ లెక్క నిలబడ్డా గెలుస్తాడు అన్నాడు. మరి కామారెడ్డిలో ఎందుకు ఓడిపోయిండండి? 2 దగ్గర గెలవాలి కదా. తెలంగాణలో ఆయన బీఆర్ఎస్ పార్టీ అనేది టీఆర్ఎస్ పార్టీ అనేది పుట్టిందే తెలంగాణ కోసము. తెలంగాణ ఉద్యమం తెలంగాణ కోసం పుట్టింది. ఎందుకు ఓడిపోయిందని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సంధ్య గారు, అక్కడ రేవంత్ రెడ్డి కూడా ఓడిపోయారు కదా, 3rd ప్లేస్ లోనే ఉన్నారు కదా కామారెడ్డిలో. వీగలేదండి. మేమే ఐసా పైసా నైస్ అంటలేము. మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మేము 100% కేసీఆర్ గారు మాత్రం ఓడించినాం అక్కడ. మీరు ఒక్కటి చెప్పేది ఏంటంటే, మేము అట్లా చెప్పలేదు, మేము ఇట్లా మేమే దీనిలో మేమే అదే అని మేము ఎప్పుడు ఎగిసి వాడం. ఇవాళ మీరు గతంలో ఉన్న సీఎం గారికి పోల్చుకోండి, ఇప్పుడున్న సీఎం గారికి పోల్చుకోండి. ప్రజలు అదే చూస్తున్నారు. మాకు పథకాలలో ఎగబడతలేరు. మీకు ఆగుతలేదు. 15 రోజులు అయింది అధికారం పోయి. పాపం ఆయన తప్పన్నడో ఒప్పన్నడో లేకపోతే నోరు జారిండో కేటీఆర్ కి గుణపాఠం అని మళ్ళీ మార్చుకున్నారు. అది వాస్తవము. ఆ గుణపాఠం అనేది 15 రోజులు కేటీఆర్ మొత్తం బీఆర్ఎస్ పార్టీ కన్నారా, ఓన్లీ కేటీఆర్ కన్నారా? వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయనకి బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి ఓటమిని అంగీకరించినాం, ఓటమిలో గుణపాఠం నేర్చుకుంటున్నాం అంగీకరించారు. ఇప్పుడు ఏమంటారు అంటే, మేడం ఒక్క నుంచి చిన్న రిక్వెస్ట్ మేడం, చిన్న సబ్మిషన్. డిసెంబర్ 9 నాడు 2 లక్షలు రుణమాఫీ చేస్తాను రేవంత్ రెడ్డికి ఏ ఉద్దేశం అన్నట్టు ఒక మాట చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది కదా మేడం. మీరు మాట్లాడినప్పుడు ఒక్క మాట మాట్లాడలేదు. నేను ఎప్పుడు కూడా ఎవరు మధ్యలో దూరం. ఎందుకంటే మనం మాట్లాడేది ప్రజలకు అర్థం కావాలి. అందుకని నేను ఒకటి ఏంటంటే, ఏది ఏం జరిగినా నేను ఒక్కటి అడుగుతున్నాను. నన్ను అడుగుతున్నారు కదా మీరు, కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు ఒక్క క్వశ్చన్ ఇస్తున్నారు కదా. నేను ఒకటి అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు చెప్పిండు అన్నారు కదా. నేను మిమ్మల్ని తెలంగాణ ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఒకటి ప్రశ్న వేయదలుచుకున్నా. మీకు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని మీకు తెలుసా తెలవదా? తెలుసు కదా, మీకు తెలుసు. 2 నెలల ముందే ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ ప్రజలందరూ కూడా లిక్కర్ టెండర్ ఎందుకు వేశారు, రైతు బంధు ఎందుకు వేయలేదని అడుగుతున్నా. దానికి మీరు ఆన్సర్ మీకు అవకాశం వచ్చినప్పుడు చెప్పండి. మేమనేది ఏంటంటే, మీరు వేస్తుంటే ఈ రోజు మమ్మల్ని ఈ క్వశ్చన్ అడగడానికి మీకు ఆస్కారం లేకపోయేది. మరి మీరు తప్పు చేస్తున్నప్పుడు మా మీద ఎందుకు రుద్దుతున్నారు అని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. 100% ఇచ్చిన మాట నెరవేర్చుకుంటాము. ఎందుకంటే మనం ఈ సందర్భంలో చాలా సందర్భంలో కూడా మాట్లాడాం. లేకపోతే మేమేమో ఇలా 200 కోట్లు పెట్టి ఇలా సీఎం గారు ఇల్లు కట్టుకోలేదు, బుల్లెట్ ప్రూఫ్ది, లేకపోతే ఫామ్ హౌస్ కొనుక్కోలేదు. అది నిత్య అంటే కార్మికులకు లేకపోతే నిజంగా వాళ్ళకి ఈ రోజు అది బిల్లులు చెల్లిస్తేనే రేపటి రోజు అనేది గడుస్తుంది. కాబట్టి దాన్ని డైవర్ట్ చేసి మెల్లిమెల్లిగా ఒక ఎకరం ముందు 2 ఎకరం నెలకు మెల్లిమెల్లిగా వేస్తున్నాం. వాస్తవం కూడా పిల్లపావట్టి వాళ్ళకి చాలా అవసరం ఉంది కాబట్టి దశల వారికి వేస్తున్నాం తప్ప ఎప్పుడు మాట అనేది నేను తప్పలేదు. ఇంకొకటమ్మా, ఇలా సోనియా గాంధీ గారు
అంటే ఇలా కోమటిరెడ్డి గారికి, మన తెలంగాణ బట్టి గారికి, రేవంత్ రెడ్డి గారికి అవును అనుకుంటాము, ఇక్కడ నుంచి పోటీ చేపిస్తాను. బీజేపీ వాళ్ళకు కూడా ఒక అభిమానం ఉంటుంది, మోడీ గారిని తీసుకొచ్చి చేస్తారు వాళ్ళు, అమిత్ షా గారు నిలబడతారు అంటున్నారు, మహబూబ్ నగర్ నుంచి అమిత్ షా అంటున్నారు. ఊహాగానాలు వస్తాయి, తప్పు లేదు. ప్రజలు ఇప్పుడు ఎవరెక్కడ నిలబడారంటే, మీరు అక్కడ రాహుల్ గాంధీ గారు ఓడిపోయారు అంటే ఇక్కడ కేసీఆర్ గారు ఓడిపోయారు, అంత మాత్రాన అక్కడ స్థానిక నేను ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను, మేము ఎవరిని ఓడిపోయినా ప్రజలను ఓడించినప్పుడు ప్రజలను మనం ఎప్పుడు కూడా అవమానపరచొద్దు. వారు అనుకున్న విధానంగా వాళ్ళ తీర్పును మనం ఎప్పుడైనా కూడా గౌరవించాలి. మీరు ఇందాక కూడా ఒకటి చెప్తా ఉన్నారండి, రైతుల విషయానికి వస్తే తప్పకుండా రైతులకు న్యాయం చేస్తాము. వాళ్ళు ఎంతసేపటి బీఆర్ఎస్ పార్టీ రైతు బంధు ఒకటి, పెన్షన్ ఒకటి చూపిస్తే 10 సంవత్సరాలు పబ్బం గడుపుకున్నారు. మరి మేము అనేది ఏంటంటే, ఎంతమంది అప్లై చేసుకురమ్మా రేషన్ కార్డులు అంటే, అరే మేము పెట్టినామండి, మేము పెట్టినాము, దాన్ని ఎట్లా ఖరారు చేస్తారు, దానికి మేము ఒక్కటే చెప్పారు సీఎం గారు, మొత్తం ఇది చార్ట్అవుట్ చేయండి, ప్రతి ఒక్కరికి బిలో పావర్టీ వాళ్ళకి ఇవన్నీ ఎందుకు పెట్టినాం, అందులో మేము మీరు ఇచ్చిన మేము ఎన్ని బోకస్ రేషన్ కార్డులు చూపిస్తాం. కాబట్టి అలాంటివి ఈ ఫలాలు అనేది ప్రజలకి అట్టడుగా వర్గాల బలహీన వర్గాలకు పోవడానికి మాత్రం పెట్టి మీరెందుకు భుజాలు గడుపుకుంటారు. ప్రజలు ఇప్పుడు ఒకవేళ ప్రజలకు ఇబ్బంది కలిగితే వాళ్ళు మమ్మల్నే కదండి తీర్పిచ్చేది. మీరేం చేస్తున్నారు అనే దాని గురించి మాట్లాడండి. నేను ఇంకొకటి అనేది ఏంటంటే, ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్, స్థానికంగా ఉండే సర్పంచ్ ఎలక్షన్లకు డిఫరెంట్ ఉంటది. నేను అనేది ఎమ్మెల్యే చేయి గుర్తుకు ఓటేసినప్పుడు మళ్ళీ బీజేపీకి ఎంపీ ఓట్ అనేది ఒక రకంగా ఉంటే, బీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా ఉంటే, అధికారం ఇక్కడ అధికారం ఉన్నప్పుడు అక్కడ సెంట్రల్ లో కూడా ఎంపీ ఎమ్మెల్యే కూడా ఉండాలనే కాన్సెప్ట్ కూడా ప్రజలు ఆలోచిస్తారు. మనమే ఇప్పుడు 6 రోజులు 15 రోజులు, నేను ఇయ్యాల కూడా చెప్తున్నాను, మీరు ఏమని అనుకో, నేను కూడా తెలంగాణ బిడ్డను, పిల్ల పుట్టాలంటే 9 నెలలు ఆగాలి, పెళ్లి కాగానే పిల్లలు పుట్టరు, అది అందరు నేర్చుకోవాలి. సో గోవర్ధన్ గారికి ఒక అబ్జెక్షన్ ఏదో ఉంది మేడం. గోవర్ధన్ గారికి ఒక క్వశ్చన్. ఏ ఆలోచన లేకుండా ఒకసారి ప్రెగ్నెన్సీ అయితే 9 నెలల తర్వాతనే పిల్ల పుడతారని చెప్పేసి ఆలోచన రేవంత్ రెడ్డి గారికి లేదా? ఎట్లా చెప్పగలిగిండు మరి? క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ కూడా ఎట్లా ఇచ్చిండు? జాబ్ క్యాలెండర్ ఇచ్చిండు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఎట్లా చేస్తా చెప్పిండు. ఒక్క మాట, ఇప్పుడు మీరేదో అధికారంలోకి వచ్చినంత తప్పించుకోవడం ప్రయత్నం చేస్తే కాదు, కుదరదాడా. మీరే క్లియర్ చెప్పారు, రేవంత్ రెడ్డి గారు క్లియర్ చెప్పిండు, నెక్స్ట్ రాబోయేది ఇందిరమ్మ రాజ్యం, మీరు 2 లక్షల రూపాయలు అర్జెంట్ పోయి తెచ్చుకోండి రుణాలని చెప్పిండు. మరి డిసెంబర్ 9 అయిపోయింది కదా, మరి ఏం చేస్తున్నారు అంటున్నాం మేము. మీరు ఎవరు అడగడానికి అంటే ఏంది? మేము ప్రజల తరఫున ఖచ్చితంగా అడుగుతాం, మేము ప్రధాన ప్రతిపక్షం ఉన్నాం, ఖచ్చితంగా అడుగుతాం. ఎందుకు అడగద్దు? మీరు ఎవరు అడుగుతుంది కంటే భుజాలు తరపున, భుజాల తరపున కాదు, మీరు చేసిన వాగ్దానాలను మీరు చేసిన ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తాం ప్రజల తరపున. దాన్ని తప్పేముందాడా? మన రైతు భరోసా ఏం చేశారండి? ఎకరానికి 1 రూపాయి, 50 రూపాయలు, 55 రూపాయలు వస్తుంది. అదా మీ పద్ధతి? మీరు చేసిన దాని కమిట్మెంట్ అడుగుతున్నాం. మీరు 100 రోజులని 6 రోజు చెప్పాలి. మీరు డిసెంబర్ 9 డిక్లేర్ అని చెప్పారు. ఫస్ట్ తొలి క్యాబినెట్లే 6 క్యాబినెట్లకి చట్టబద్ధత కల్పిస్తాను ఎట్లా చెప్పారు? మరి ఆ చట్టబద్ధత ఎక్కడ పోయింది? మరి క్యాబినెట్ ఇప్పుడు 2 సార్లు 3 సార్లు మీటింగ్ అయింది, మరి ఒకటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు కదా. సంజయ్ గారు ఒక్క నిమిషం అండి. ఇవాళ తెలంగాణ ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో నల్గొండ జిల్లా చూసుకున్నట్టయితే, ఖమ్మం చూసుకున్నట్టయితే, పొంగులేటి గారు ఎక్కని కూడా తొక్కని అన్నాడు. మరి ఎట్లా తొక్కనిచ్చిందా? మీరు సవాల్ విసిరిరు, అది కాంగ్రెస్ పార్టీ దమ్ము ధైర్యం. ప్రజల పక్షాన ఒక్కటే చెప్పినాం, నల్లగొండ జిల్లా కూడా ఒక్కటి తప్ప మొత్తం క్లీన్ చిప్ చేసినాం. 100% మేము ఎంపీ ఎలక్షన్ లో సవాల్ పక్కన పెట్టండి. మీరు అడిగిందని చెప్పండి, ఫస్ట్ మీ సవాల్ పక్కన పెట్టండి. సరే, గేట్లు ఒక్కనియడా, అసెంబ్లీ కొనియడా చూద్దాంలే, కానీ ముందు మీరు 100 రోజులలో ఫస్ట్ చెప్పారు కదా. మరి డిసెంబర్ 9 ఎట్లా చెప్పారు? ఫస్ట్ క్యాబినెట్, తొలి క్యాబినెట్ 6 క్యాబినెట్ చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. ఏడు చేసిన దానికి సమాధానం చెప్పండి. మీరొక్కటి వినండి. గోవర్ధన్ అన్న, మీరంటే నాకు చాలా రెస్పెక్ట్. నేను ఒక్కటే చెప్తున్నా, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్తున్నా, ఇనామస్ గా 2-3 ఎంపీలుగా రాబోతున్నాయి. మీరు ఎందుకంటే అన్నా, మీరు పోటీ చేయండి, మేము వద్దంటలేము. ప్రజలు ఎవరు తీర్పిస్తారు? ప్రజాస్వామ్యంలో ఇండిపెండెంట్ కూడా చాలా మంది చేస్తుంటారు. ఒకటి అడుగుతున్నా, ఏ సంబంధం లేని వ్యక్తి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎంపీగా నిలబడితే బ్రహ్మరథంగా ఎంపీని ఇలా కేసీఆర్ గారిని గెలిపించారు. అదే కేసీఆర్ గారిని కామారెడ్డిలో చిత్తుగా ఓడించారు. ఓడిపోలేదా? కొడంగల్ ఓడిపోలేదా? ఏంది అసలు? ఏం మాట్లాడుతున్నారమ్మా? ఓడిపోయింది మీరు కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓడిపోలేదా? 2018లో చిత్తుగా ఓడిపోలేదా? మన కామారెడ్డి ఓడిపోలేదా రేవంత్ రెడ్డి? గెలిపోవటం కామను. మీరు పక్కదో పట్టించి ఏదేదో మీరు చెప్తారు తప్ప
వాస్తవాలు మాట్లాడండి. మీరు చెప్పిన 6 గ్యారెంటీలలో 13 అంశాలు ఉన్నాయి. ఆ 13 అంశాలు మీరు జాబ్ క్యాలెండర్తో పాటు ఇచ్చి రేపు అవి ఇంప్లిమెంట్ చేస్తున్నారో లేదో చెప్పండి. ఇప్పుడు లంక బిందెలు అని చెప్తున్నారు కదా, లంక బిందెల గురించి మీకు ఫస్ట్ తెలియదా? మీరు ఫస్ట్ నుంచి దాదాపు 5 సంవత్సరాలు చెప్తున్నారు కదా, మీరు అవినీతి చేస్తున్నారు కరప్షన్ జరుగుతుందని చెప్పేసి. మరి ఏం లేదు, బడ్జెట్ లేదు, అప్పుల పాలని చెప్తారు కదా. ఇప్పుడు వచ్చే వరకు లంక బిందెలు దొరుకుతుందా మీకు? మీరు లంక బిందెలు లేవని తెలిసి కూడా మరి ఎట్లా వాగ్దానాలు ఇచ్చారు? లంక బిందెలు కాదు, ఖాళీ కుండలు మాత్రమే. ఖాళీ కుండలు అని చెప్తారు కదా, మరి ఎట్లా వాగ్దానాలు ఇచ్చారు? ఇవన్నీ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పారు? మీరు చేసిన వాగ్దానాలు ఇంప్లిమెంట్ చేయని చెప్పి అడుగుతున్నాం మేము, అంతే తప్ప 100 రోజులు చేస్తారా, రేపు చేస్తారా, ప్రజలకు మీకు గుణపాటు చెప్తారు. మేము లేదో మీరు అమలు కానీ హామీలు ఇచ్చేసిన తర్వాత ప్రజలు మేము నమ్మి ఓటేసారు, ఈ అమలు కానీ హామీలు అని చెప్పి చాలా తెలియదు పాపం, ఇప్పుడు బాధపడుతున్నారు. సంజయ్ గారు, ఇప్పుడు ఒకవేళ లంక బిందెలు కాదు ఖాళీ కుండలే ఉన్నాయనుకుంటే మళ్ళీ వాటిని లంక బిందెలు చేసేటువంటి బాధ్యత మీదే. ఎట్ ద సేమ్ టైం సంక్షేమ కార్యక్రమాలు అండ్ మీరు చెప్పినటువంటి 6 గ్యారంటీ స్కీమ్ల అమలు, ఎట్ ద సేమ్ టైం మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు, అన్నీ ఒకేసారి టఫ్ టాస్క్ లాగా, ఛాలెంజింగ్ టాస్క్ లాగా కనిపిస్తున్నాయా మీకు? మీరు క్వశ్చన్ అడుగుతారు, మేము చెప్తే మధ్యలో దూరుతాడు. ప్రజలకు ఏమర్థం అవుతుందమ్మా? కొంచెం విజ్ఞత ఉండాలి. టీవీ ముందర కూర్చున్నప్పుడు మొత్తం మనమే అని ఉండొద్దు. మీకు అవకాశం వచ్చినప్పుడు ఇగో నేను ఎప్పుడు ఒక నోట్ చేసుకుంటానమ్మా, ఇట్లా బుక్ పెట్టుకుంటా, ఎవరేం రాసిందో చెప్తా. నేను మాట్లాడుతుంటేనే మధ్యలో అందుకుంటే నేనేం చెప్పాలి? ప్రజలకు ఎట్లా అర్థమైతే? మీరు అడిగిన క్వశ్చన్ ప్రజలకు అర్థం కావాలి కదా. మీరు దయచేసి చెప్తున్న పానల్ ఉన్నోళ్ళము ఎప్పుడైనా ఓపిక ఉండాలి. రాసుకోండి, మీకు అవకాశం ఇస్తారు కదా. నేను అనేది ఏందమ్మా, కాలి బిందెలు వచ్చినా, లంకి బిందెలు వచ్చినా, ఏ బిందెలు వచ్చినా మొత్తం నాకిండ్రు, తెలంగాణ మొత్తం నాశనం చేసినా అందరికి తెలిసే. మేము ఒకటే చెప్తున్నాము ప్రజల ముందు, అందుకే మేము అభివృద్ధి పథంలో వెళ్తున్నాము, శ్వేతపత్రం విడుదల చేసినాం. ఒక్కొక్క శాఖలో ఎవడవాడు ఎన్ని తిన్నాడు అన్ని బయటికి రావాలా, ఏం చేసిన ప్రజలకు మేము బేషరతు 100% మేము గ్యారంటీని అమలు చేస్తాం. మేము బీఆర్ఎస్ లకు జవాబుదారి కాదు, మేము ప్రజలకు జవాబుదారి. నిజమైన నిరుపేదలు ఎవరుండో వాళ్ళకి అందేలా మేము చేస్తాం. వాస్తవంగా ధనికులకి ఎవరు పీకేస్తాం, తెల్లరేషన్ పీకేస్తాం, లేనోనికి ఇస్తాం. ఇవాళ ఏంది, ఇవాళ కాంగ్రెస్ పార్టీ నినాదం ఏందమ్మా, బలహీనమైన వర్గాల కోసం కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. ఎందుకు? మామూలుగా 1000-2000 ఓట్లను ఓడిపోలే, చిట్టు కొడిపోయినరు వీళ్ళు, మామూలుగా కాదు. హైదరాబాద్ కు వచ్చినే ఒక రకంగా ఉంది ఎలక్షన్. ఎందుకంటే నేను ఒకటి చెప్తా, గ్రామీణ ప్రాంతాలలో 50-40 వేల ఓట్లతో గెలిచిరు, అయినా వీళ్ళకి ఇంకా కూడా ఏం అనిపించట్లేదు, ఇలా కొంచెం కూడా బుద్ధి రావట్లేదు. దాన్ని పెట్టుకొని వీళ్ళు మాట్లాడుతుంది. ఇలా గ్రేటర్ హైదరాబాద్ కు వచ్చినట్టయితమ్మా, ఇలా గ్రేటర్ హైదరాబాద్ లో ఎమ్మెల్యేలుగా పిఆర్ఎస్ లో గెలిచిండు. గ్రేటర్ హైదరాబాద్ లో మున్సిపల్ ఎలక్షన్ లో జిహెచ్ఎంసీలో కార్పొరేటర్ 43-44 మంది గెలిచిండు. మరి బీజేపీ పార్టీ ఇక్కడ ఎందుకు గెలవలేకపోయిందమ్మా? ఎందుకు ఆ స్థానాలు ఎందుకు కైవసం చేసుకోలేకపోయింది అనేది కూడా ఒక క్వశ్చన్. కాబట్టి ఒక్కటే అమ్మా, ప్రజలు అధికారం ఇచ్చిరు 5 ఏళ్ళు, మన 15 రోజులలో ముడుచుకొని పోయేది కాదు ఇది. అరే అప్పుడే 15 రోజులలోనే కేసీఆర్ మంచోడు అయిపోయింది, అప్పుడే కాంగ్రెస్ పార్టీ చెడ్డది అయిపోయిందా? చరిత్ర ఉన్న పార్టీ, వాళ్ళు నమ్మిండ్రు. వాళ్ళు ఇవాళ ఇంకా అసలు స్టార్ట్ అయింది మొన్న 28 కదమ్మా, స్టార్ట్ అయ్యి ఇంకా అదంతా క్లోజ్ అయ్యి పరిశీలిస్తాము. ప్రతి ఒక్కరికి ఇంకొకటి, అది పథకాలు పక్కన పెడితే ప్రతి ఇంటికి, ప్రతి గుడానికి, ప్రతి తాండాకి వెళ్ళమని చెప్తున్నారు అధికారులకు, కలెక్టర్. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఓటర్ ఐడి కార్డులు ఏ రకంగా వీళ్ళు దొంగ ఓట్లు, బోకస్ ఓట్లు ఎట్లా చేసుకున్నారో మేము అట్లా చేయట్లేదు. నిజమైన నిరుపేదలకు వాళ్ళకి రేషన్ కార్డు లేకుండా అప్పటికప్పుడు మీరు స్పందించి వాళ్ళకి అందేలా చూసి ఒక ఎక్నాలెడ్జ్మెంట్ అనేది మీరు స్లిప్ కూడా వాళ్ళకి ఇచ్చి రావాలని చెప్పేసి, ఇలా పాలన ఎక్కడ లోపం జరగకూడదు అన్న ఒక నినాదంతో వెళ్తుంటే వీళ్ళు ఓర్వలేక అన్ని అబద్ధాలే. ఆ 22 వెహికల్స్ గురించి మాట్లాడితే అబద్ధాలే, అవి మీడియా విజువల్స్ వచ్చిన అబద్ధాలే, ఇవన్నీ అబద్ధాలే చేస్తారు. ఈ మషిమూషి మారడికాయ ప్రజలు నమ్మరమ్మా. నిజంగా ప్రజల నీకు ఎవరు పని చేస్తారనేది మాత్రమే నమ్ముతున్నారు. ఒకవేళ మేము పని చేయలేదనుకోండి, ఇంకా స్థానిక ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి. ఫస్ట్ టెస్ట్ అనేది పార్లమెంట్ ఎలక్షన్ లోనే కనిపిస్తోంది కదా మీకు. సరే, అది ప్రజలు నిర్ణయిస్తారు కదా మేడం. ఇప్పుడు మాకు వచ్చింది అనుకోండి, పార్లమెంట్ లో పోటీ చేసిన తర్వాత మళ్ళీ ఒక రోజు పెట్టుకుంటాం కదా, అప్పుడు జరుగుతుంది కదా. ముందే ఇలా కూడా మాట్లాడుకుందాం, మళ్ళీ 100 రోజులు అనుకున్నారు కాబట్టి ఇలా కూడా మళ్ళీ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అమ్మా, మా మీద మాత్రం పూర్తి నమ్మకం అయితే ప్రజలకు ఉందని మేము భావిస్తున్నాము. ఎక్కడ మిస్గైడ్ లేదు. ప్రతి మంత్రి ఈ రోజు ప్రతి శాఖని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. లోటుపాట్లు ఏమున్నాయి, గతంలో ఏముంది అనేది. ఎప్పుడన్నా ఒక్క మంత్రి అమ్మా, కవిత గారు మీరు నిజంగా చెప్పండి, ఈ వేదికగా అడుగుతున్నా, ఈ ఛానల్ వేదికగా అడుగుతున్నా, ఎప్పుడైనా ఒక మంత్రి ప్రజలతో ఇట్లా మమేకం అయ్యారా? ఒక ఎమ్మెల్యే ఎప్పుడైనా మమేకం అయ్యారా? ఒక సీఎం గారు మంత్రుల సమావేశాలు ఇట్లా ఎప్పుడైనా చేశారా? మీరు ఒక్కటి చెప్పండి. ప్రగతి భవన్ అన్ని వేల కోట్లు పెట్టి కట్టుకొని ఎప్పుడైనా ఇట్లా సమీక్షలు చేశారా? ఎమ్మెల్యేలతోనే మాట్లాడకపోయేటోడు, ఒక మంత్రులకే టైం ఇవ్వకపోయేటోడు, ఒక ప్రజా సమస్యనే గాలి కొదిలేసిండ్రు. ఇవాళ మేము సీఎం గారు
ఇలా ప్రజలకు టైం ఇస్తున్నారు. సామాన్యంగా ఆయన కనీసము నాకు ఏ సెక్యూరిటీ వద్దని తిరుగుతున్నారు. ప్రజలకు ఒక భరోసా నమ్మకం కలిగిస్తున్నారు. భరోసా పక్కన పెట్టండి, ఒక నమ్మకము నేనున్నా మీకు అనే నమ్మకమే ప్రజలు కోరుకుంటారు. మాకు ఇమ్మీడియట్ గా 6 పథకాలు కావాలని అడగట్లే. యా, సో విజయ్ గారిని అడుగుదాం. మీరు అడిగినటువంటి క్వశ్చన్ కి విజయ్ గారు ఆన్సర్ చేస్తారు. విజయ్ గారు, గతంకి ఇప్పటికీ ఉన్నటువంటి ఇద్దరు సీఎంల మధ్య తేడాని ప్రజలుగా ఐడెంటిఫై చేస్తున్నారా? ఏది ఇక్కడ కీలకమైనటువంటి సబ్జెక్ట్ కాబోతోంది పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి? అట్లేం లేదండి. గతంలో ఉన్నటువంటి వాళ్ళు అంటున్నటువంటి వాళ్ళు ఏంటంటే 100 కోట్లు 1000 కోట్లు పెట్టి ప్రగతి భవన్ కట్టిరండి, అది 35 కోట్లు అయింది అని అసెంబ్లీలోనే దానికి ఖర్చు ఉన్నది, అది అంతున్నది. ఇప్పుడు వాళ్ళే ఉంటున్నారు కదా, డిప్యూటీ సీఎంఏ ఉంటున్నాడు. అందులో మరి వీళ్ళు చేసినటువంటి ఆరోపణలు చాలా ఉన్నాయి. అన్ని విజువల్ చూపించవచ్చు కదా. అది ప్రభుత్వ ఆస్తి. ప్రగతి భవన్ అనేది ఒక సొంతం కట్టినటువంటిది కాదు, సొంతానికి కట్టుకున్నటువంటిది కాదు. అది ప్రభుత్వం ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం అది యూజ్ చేసుకుంటున్నటువంటి అంశం ఉన్నది. సమీక్షలు అంటే రెగ్యులర్ సమీక్షలు చేయండి ఇవన్నీ ఎందుకు వచ్చి ఉంటాయి ఎక్కడైనా, ఏ గవర్నమెంట్ అయినా. ఇంటరాక్ట్ అవ్వలేదు సొంత ఎమ్మెల్యేలతోనే అనేది, ప్రజలతో కూడా మమేకం కాలేదు, కలుపుకోలేదు. ఒక సొంత ఎమ్మెల్యేలతో కలిపి సొంత ఎమ్మెల్యేలు ఎన్నడూ చెప్పలేదు, వీళ్ళే అంటున్నటువంటిది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షం ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడున్నటువంటి సీఎం గారు ఇంతవరకు కోదండరామ్ గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదని వచ్చినటువంటి వార్త ఒకటి నడుస్తున్నటువంటి, దాని మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. మెయిన్ ఏంటంటే వీళ్ళు ఇంప్లిమెంటేషన్. ఇక్కడ లంకె బిందెలు అంటున్నట్టు లంకె బిందెలు అని ఒక ముఖ్యమంత్రి గారు లంకె బిందెల విషయం మాట్లాడతారండి? లంకె బిందెలు అనేది ఏంటి? ఏదో వెనకడ దొరికేటువంటి అవి అంటే లంకె బిందెలు ఉన్నాయి అక్కడ, అవి దొరికి తీసుకుందాం అనుకున్నారా? మరి దాని అర్థం ఏంది? ఇప్పుడు కొత్తగా గెలిచిరు చేయబట్టి ప్రజలు కొంతమంది పట్టించుకోకపోవచ్చు అనే కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి లంకె బిందెలు ఉన్నాయి మేము అనుకున్నాము, లేవు ఖాళీ కుండలు ఉన్నాయంటే ఆ ముఖ్యమంత్రి పదవినే స్థాయి తగ్గించినట్టు. అది అక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇంకెవరు ముఖ్యమంత్రి అని కాదు, ముఖ్యమంత్రి పోస్టు, ఆ పోస్టు యొక్క స్థాయిని తగ్గించి మాట్లాడుతున్నటువంటి తెలంగాణ ప్రైడ్ తగ్గుతున్నట్టే. అది అక్కడ తెలంగాణ గర్వం, ఆత్మ గౌరవం కావచ్చు, తెలంగాణకు ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ మేము ఆస్తుల్ని పెంచాము అని చెప్పినప్పుడు అక్కడ ఆస్తులు అనేవి ఏమి కనిపించట్లేదు, కేవలం అప్పులు మాత్రమే కనిపిస్తున్నాయనే దాంట్లో చూడొచ్చు కదా. అప్పులు ఉన్నాయనేది మొదటి నుంచి రోజు ప్రతి బడ్జెట్ సమావేశంలో ప్రతి కాగ్ రిపోర్ట్ లో అప్పులు చేసినటువంటి విషయం కనిపిస్తుంది. అప్పులు చేసినటువంటి దాంట్లో ఆస్తులు పెరిగినాయి కనిపిస్తున్నాయి కదా నీకు. అప్పులు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, కడితే అదొక ఆస్తి. ఇప్పుడు అదే అది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది 1,00,000 కోట్లకు అవుతుంది, ఇప్పుడు కట్టాలంటే అది 2,00,000 కోట్లు అవుతుంది దాని వాల్యూ. ప్లస్ దాని దగ్గర దాంతో వాటర్ రిసోర్స్ పెరిగి కేవలం వరి ధాన్యమే 1,20,000 కోట్ల రూపాయలు రైతుల జేబుల్లోకి వచ్చాయి. నీకు రైతుల జేబుల్లోకి వచ్చాయంటే 1,20,000 కోట్లు రైతుల జేబుల్లోకి వచ్చాయంటే రాష్ట్రానికి వచ్చినట్టే కదా. ప్రొడక్షన్ పెరిగింది, దాంతో ఏమైంది? ప్రొడక్షన్ పెరిగింది. నీకు రాష్ట్రం యూనిట్గా తీసుకున్నట్టయితే చేసిన 1,00,000 కోట్ల అప్పు, కాళేశ్వరం 1,00,000 కోట్ల అప్పు, నీకు ప్రజల చేతిలోకి 1,00,000 కోట్లు నీకు యూనిట్గా తీసుకున్నప్పుడు తేలిపోతుంది కదా. దానికి సమానంగా మీరు ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేస్తున్నారు. మీకు ఇవన్నీ తెలుసు, ఎందుకంటే ప్రభుత్వం వస్తున్నటువంటి నేపథ్యంలో అప్పులు ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకొనే హామీ ఇచ్చారు. ఎందుకంటే శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో మేనిఫెస్టో కమిటీ చేసింది కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత కూడా ఇచ్చి మేము 9వ తారీఖు ఇచ్చేస్తాం. మీరు ఉన్నాయి డేట్ల ప్రకారమే, ఆ డేట్ల ప్రకారమే చేయండి, మీరు చెప్పినటువంటి డేట్ల ప్రకారమే. ఇప్పుడు ఫిజికల్గా తీసుకుంటారు అప్లికేషన్లు ఫిజికల్గా తీసుకోవడము అంటే డిలే తప్పేముందండి? జనరల్ ఇప్పుడు ఫిజికల్గా రాసిస్తారు, రాసిచ్చిన తర్వాత దాన్ని కంప్యూటరీకరించాలి. ఇప్పుడు ఏమైతున్నాయి అప్లికేషన్లు అన్నీ ఇప్పుడు ట్రంక్ పెట్టెలు కొంటున్నారంట, ఇవన్నీ అప్లికేషన్లు ట్రంక్ పెట్టెలే పెడతారు. ఏం చేయాలనో గైడెన్స్ లేదు. తీసుకున్న అప్లికేషను కంప్యూటరీకరించడానికి దానికి సంబంధించిన మెకానిజం లేదు ఇప్పటి వరకు. ట్రంక్ పెట్టెలు ఒక్కొక్క ట్రంక్ పెట్టెకు 1,800 కానీ ఎవరికి ఇస్తున్నారో ఆ 1,800 ట్రంక్ పెట్టె వార్డుకు గ్రామ పంచాయతీకి 4-5 చొప్పున ట్రంక్ పెట్టెలు కొంటున్నారు. ట్రంక్ పెట్టెలు పెట్టడం ఏంటండి? ఇది ఎమ్మటే కంప్యూటరీకరించాలి కదా. కంప్యూటరీకరించి నీకు ఎవరు ఉన్నారు ఏంది అనేది. ప్లస్ రేషన్ కార్డులు మనం రాష్ట్రంలో 1,20,00,000 కుటుంబాలుంటే 92 లక్షలది వైట్ రేషన్ కార్డులు ఉన్నాయండి. అప్పుడున్నటువంటి ఇప్పుడు కొత్తగా వచ్చే 2014 ఉన్నటువంటి రేషన్ కార్డులే ఇప్పుడున్నాయి. దాదాపు ఒక 5 లక్షలు ఏమైనా కొత్త వచ్చాడేనే తప్ప రాష్ట్రంలో 1,20,00,000 కుటుంబాలు ఉంటే 92 లక్షల రేషన్ కార్డులు ఉంటాయా? అవన్నీ ఇచ్చింది కూడా మళ్ళీ అంతకుముందు వీళ్ళే, ఇప్పుడు ఆ ప్రభుత్వమే ఇచ్చింది. ఎక్కువ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచి వచ్చినటువంటి లెక్కే. మరి ఆ రేషన్ కార్డులని ఇప్పుడు ఇవన్నీ అప్లికేషన్లు నింపితే కంప్యూటరీకరణ చేసి మళ్ళీ తర్వాత అంటే ఈ 3-4 నెలలు ఇదే పని జరగబోతుంది. దాదాపు కోట్ల అప్లికేషన్లు వస్తాయి.
కోట్లలోనే వస్తాయి ఈ అప్లికేషన్లు. ఈ కోట్ల అప్లికేషన్లను ఏం చేయాలనేది నెక్స్ట్ గైడెన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు అవి కొని కాదు, అది రాసుకొని ఫామ్ నింపి ఏం చేస్తున్నారు, ట్రంక్ పెట్టెల్లో పెడుతున్నారు. ట్రంక్ పెట్టెల్లో పెట్టి ఏం చేస్తారు, అవి దాని వెంబటే ఉండాలి కదా, దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ లేదు. ట్రంక్ పెట్టెలు కొనమని ఇచ్చిన ఆర్డర్ ఈరోజు 1800 ఒక్కొక్క ట్రంక్ పెట్టె 1800 అంట. ధరణి వెబ్సైట్ లో అవకతవకలు ఉన్నాయి, దాన్ని కంప్యూటరైజ్ చేయాలి, లేకుంటే వాటిని అవకతవకల్ని తొలగించాలి అని అంత పోరాటం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దీనికోసం ఒక ఆన్లైన్ వ్యవస్థనో లేకుంటే ఒక వెబ్సైట్ నో వీటినన్నింటినీ ఎందుకు డెవలప్ చేసుకోకుండా వచ్చిన అప్లికేషన్స్ అన్నింటినీ పక్కన ఎందుకు పెడుతున్నారు అనేది ఎప్పుడు సార్ట్ అవుట్ చేస్తారు? ఫిల్టరేషన్ ఎప్పుడు అవుతుంది? లబ్ధిదారులకు ఎప్పుడు చేకూరుతుంది ఆ లబ్ధి అనేది? ఇప్పుడు ట్రంక్ పెట్టెలు పెట్టకపోతే, భద్రంగా దాచి పెట్టకపోతే కేసీఆర్ ఫామ్ హౌస్ పంపిస్తామా అండి మేము? ఆయన ఇప్పుడు బీజేపీ ఫామ్ హౌస్ దొరికింది, మీ రేవంత్ లేదా, మీకు లేదా, ఎవరికి లేదు చెప్పు. ఫామ్ హౌస్ దొరుకుతుంది మేము ఎట్లా చేస్తాం? ప్రజలకు జవాబుదారి. అప్పుడు అహంకారం అంతా ఎత్తుకెత్తుట్లా అది శాస్త్రం ఏంది అట్లా, అది శాస్త్రం ఏంది అదే ఏది నోరుంది కదా మాట్లాడితే ఎట్లా? ఏమో నువ్వు మాట్లాడతాను కంటే మేము ఖచ్చితంగా ప్రజల తరఫున మాట్లాడతాం. ఎందుకు మాట్లాడవు? ఏంది కాపాడలేస్తే ఎట్లా? మీరు ఎట్లుండే చెప్పండి. ఒక్క నిమిషం ఆగండి మీరు. కవిత గారు అంటే 6వ తారీఖు వరకు మనకి సమయం ఉందమ్మా. రోజు 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 ప్రతి ఒక్కరు అప్లై చేసుకుంటున్నారు, ప్రతి వాళ్ళు చేస్తున్నారు. గ్రామ సభలలో కూడా మీరు ఎప్పుడన్నా వీళ్ళకి ఎప్పుడన్నా గ్రామ సభలు పెట్టిరా అండి? మేము గ్రామ సభలు పెట్టినాం. గ్రామ సభల ద్వారానే ప్రతి ఒక్క లబ్ధిదారునికి జరగట్లేదు మేడం. మీరు ఇది గ్రామ సభల ద్వారా ఎంపిక జరగట్లేదు, అప్లికేషన్ తీసుకుంటారు. ఇప్పుడు జరిగే గ్రామ సభలు కాదు, అప్లికేషన్ తీసుకుంటున్నారు ఎంపిక కోసం గ్రామ సభలు. సమాధానం నువ్వు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే గానీ మీరు చేసింది ఇప్పుడు ఇక కేసీఆర్ గురించి మీరు ఒక్కరే వచ్చి తక్కువ మాట్లాడడానికి అయితే మేము అనేది ఏందమ్మా అంటే ఇంకా మాకు 6వ తారీఖు వరకు టైం ఉంది. తప్పకుండా ధరణిని తీసేసి భూమాత పేరుతోని మేము వెబ్సైట్ ఓపెన్ చేయబోతున్నాము. తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా ప్రతి వాళ్ళు వరల్డ్ లో ఎక్కడ చూసుకున్నా కూడా ఇది కంప్యూటరైజేషన్ చేస్తాం. ఇప్పుడు మేము ఇంకొకటి అండి, ఇప్పుడు ప్రగతి భవన్ గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. ప్రగతి భవన్ అనేది ప్రజాభవన్ అని వాళ్ళే చెప్పిండ్రు. ప్రజాభవన్ ఎందుకు పెట్టినామంటే ఎప్పుడు కూడా ప్రగతి భవన్ నేనే చూడలే, మీరు ఇంకా మామూలు ప్రజలు కాదు, మాకే అందులో అలో లేదు. నేను అన్నది ఏంటంటే వాళ్ళే చెప్పుకున్నారు ఎమ్మెల్యేలను, కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఇయ్యలేదు అపాయింట్మెంట్ అంటే ఎమ్మెల్యే ఎంపీ లేకపోతే మంత్రి కలిసినప్పుడు మీడియా విజువల్స్ రావాలి కదా. ఇప్పుడు ప్రజల కోసం మీరు చూడకపోతే లేవా? అది కాదు కదండి. ఇప్పుడు మీరు విషయం ఏం చెప్తారో చెప్పండి. కోదండరాం గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదని వీళ్ళు ఏడుస్తారు. వీళ్ళ మొఖాలకు ఎప్పుడన్నా కోదండరాం లేని ఉద్యమంలో కోదండరాం గారి పాత్ర లేని తెలంగాణ వచ్చిందా అని మేము అడుగుతున్నాం ఈ వేదికగా. మేము కోదండరాం ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, అయినా మేము ఆయన సలహాలు తీసుకొని ఆయనకి ఏది ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలా, ఆయనకి ఏది ఇవ్వాలి, ఏం కార్పొరేషన్ ఇవ్వాలి, ప్రజలకు ఎట్లా న్యాయం చేస్తాడో మేము పరిశీలిస్తున్నాం. ఇలా శంకరమ్మను కూడా ఎందుకు పిలుచుకున్నామమ్మా? ఇలా తెలంగాణ కోసం మీరెప్పుడన్నా ఇలా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మీ కుటుంబాలు తప్ప అక్కడ ఎవరు లేదు. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులకు ఒక సపరేట్ గా వాళ్ళకు ఒక 100 కుర్చీలు వేసి ఆ కుటుంబాలకు సపరేట్ గ్యాలరీ పెట్టారు. ఇదే నిదర్శనము. ఇంక ఇవన్నీ గడిల పాలన కాదు. మేము అనేది ఏంటంటే ఇవన్నీ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. వీళ్ళు ఎప్పుడన్నా ఒక ఉద్యమకారులను కలిశారా? ఎప్పుడన్నా ఉద్యమకారులకు న్యాయం చేస్తున్నా? తెలంగాణ ప్రజలు వాళ్ళు మాట్లాడింది నేను ఇక్కడ రాసుకున్నాను చెప్తున్నారు. ఇంకొకటి ఇలా అన్న చెప్తున్నాడు, నిజంగా 2014లో మేమే ఇచ్చినామంటే వాస్తవానికి మేమే ఇచ్చినాం తెల్ల రేషన్ కార్డులు. ఇవి వాళ్ళు ఇయ్యలేదని చెప్పేసి ఇలా బీజేపీ నాయకుడే బీఆర్ఎస్ వాళ్ళకి చెప్తున్నాడు. మరి ఇక వీళ్ళు 10 ఏళ్ళు వీళ్ళు ఇయ్యనోళ్ళు మా గురించి ఎట్లా మాట్లాడతారమ్మా? మా గురించి ఇప్పుడు 10-20 ఇచ్చుకుంటే టిఆర్ఎస్ నాయకులకు 3 అంతస్తుల బిల్డింగ్ ఉన్న వాళ్ళకు వాళ్ళకి ఇచ్చుకున్నాడు అంతే తప్ప ఈడ ప్రజలకు ఒరిగిపోయింది లేదు. ఎస్ మళ్ళీ మేమే ఇస్తాం, మేమే ప్రజలకు న్యాయం చేస్తాం. ప్రతి ఒక్కరు అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి కూడా తెల్ల రేషన్ కార్డులు ఇస్తాం, పెన్షన్ ఇస్తాం, రుణమాఫీ చేస్తాం, 6 గ్యారెంటీలు ఇస్తాం. సంధ్య గారు మీరు పెట్టుకున్నటువంటి December 9th అప్పటి నుంచి అమలు అనేది ముందు ప్రచారం అయినప్పటికీ కూడా
ఇప్పుడు మీరు ఒక 100 రోజుల డెడ్ లైన్ పెట్టుకున్నారు, 100 రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఇప్పుడు మీ స్ట్రాటజీ మారాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్ ద సేమ్ టైం గతంలో ఉన్నటువంటి 3 సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ తరఫున, ఒకరు ముఖ్యమంత్రి అయ్యారు, 2 మంత్రులు అయిపోయారు. అక్కడ అభ్యర్థుల్ని మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకుంటారా, బీజేపీ నుంచి వస్తే ఎవరు వస్తే వాళ్ళకి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడానికి రెడీగా ఉంది అనేది. సో సిట్టింగ్లు ఎలాగూ పోయారు కాబట్టి, లేరు కాబట్టి ఇప్పుడు 17 స్థానాలకు సంబంధించి మీ దగ్గర అభ్యర్థులు ఎవరున్నారు? ఒకటమ్మా, ఇప్పుడు కొత్త వేరే పార్టీ నుంచి తీసుకుంటామా ఏదో చేసుకుంటామా అనేది జాతీయ పార్టీ, జాతీయ స్థాయిలో చర్చిస్తారు. నాకు ఉన్న అవగాహన ప్రకారంగా 100% కాంగ్రెస్ వాదం వినిపించడానికి అవగాహన ఉన్న వ్యక్తులకి, నిజంగా ప్రజలతో మమేకమై ఉన్న వ్యక్తికి అలాగే విద్దామన్న ఒక నినాదంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పారు. ఏదైనా కార్పొరేషన్ లో కానివ్వండి, ఏదైనా విషయానికి వచ్చి ఏదన్నా కూడా మా కాంగ్రెస్ కార్యకర్త పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వమని చెప్పేసి క్లియర్ కట్ గా చెప్పారు. ఆ రోజు అదే చెప్పారు, మాకు కూడా అదే చెప్పారు. మీరు గాంధీ భవన్ దగ్గర ఉండకూడదు, ప్రజలలో ఉండండి, పదవులు మీకే వస్తాయి, ప్రజలలో మీరు ఉండండి అని చెప్పారు. అదే మాట మీద నిలబడుతున్నాము. ఇప్పుడు 3 వెళ్ళినా కూడా ఒక్క సీట్ కి 1000 మంది కొట్లాడుతారు. నేను కూడా ఎంపీ, మహబూబ్ నగర్ ఎంపీ కావాలని అడుగుతున్నా. సో అప్లికేషన్స్ మొదలైపోయాయా మరి? గతంలో ఎమ్మెల్యేలకు అప్లికేషన్స్ తీసుకున్నట్టుగా ఎప్పటి నుంచో స్టార్ట్ అవుతూనే ఉంది. పోటీ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంది. తెలంగాణలో నూతన ఉత్సాహం కనిపిస్తుంది. తప్పకుండా మేము కూడా మమేకం కావాలని ప్రతి ఒక్కరు ఆశిస్తాం కదా, మా పని చేసినప్పుడు తప్పేం లేదు అందులో. కాబట్టి ఆ ఎంపీ అనేది అన్ని సీట్లను కైవసం చేసుకోవాలి. అంటే ఏదో అధికారం కోసం కాదు, ప్రజలకి ఇంకా మమేకం అయిపోయి సెంట్రల్ నుంచి ఇంకా ఫండ్స్ తెచ్చేస్తే, ఇక్కడ రాష్ట్రంలో సెంట్రల్ నుంచి ఫండ్స్ వచ్చినాయి అనుకోండి, తెలంగాణ అభివృద్ధిని మంచి దిశగా వెళ్ళాలని చూస్తున్నాం తప్ప, సరే ప్రజలు మనం నిలబడిన తర్వాత ఎవరికి ఓటేస్తారా ఏమేస్తారా అనేది అది ప్రజలకు వదిలిపెడతాం. వాళ్ళని మనం ఇబ్బంది తప్పు పట్టేది ఏముండదు. సరే వాళ్ళకి అనుగుణంగా ఏ వ్యక్తికి వేస్తారు ఎవరికి వేస్తారు అనేది ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. నిజంగా కూడా ప్రజలు ఏది చేసినా కూడా కరెక్టే చేస్తారని చెప్పేసి ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అందరికి అర్థం. అయితే అయితే సంజయ్ గారు మళ్ళీ 3వసారి ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారాలు అనుకున్నప్పుడు మళ్ళీ 3వసారి నేనే ప్రధానమంత్రిని అవుతాను, బీజేపీ గవర్నమెంటే వస్తుంది అని చాలా క్లియర్ గా బీజేపీ చెప్తోంది, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా చెప్తున్నారు. సో ఫర్దర్ గా మీ కోఆపరేషన్ కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారం అనేది ఎట్లుంటది అనుకుంటున్నారు మీరు? అమ్మా, ఎలక్షన్స్ అప్పుడే పార్టీలు గెలిచిన మేము గెలవగానే కిషన్ రెడ్డి గారికి ఫోన్ చేశారు రేవంత్ రెడ్డి గారు. మనకు రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏముంది, నియామకాలు ఏమున్నాయి చేసి ఆరాధిస్తారు. ఎప్పుడన్నా కేసీఆర్ గారు కిషన్ రెడ్డి గారితో మాట్లాడో, అంతకుముందు బండి సంజయ్ గారితో మాట్లాడో, లేకపోతే కేంద్రంతో సఖ్యతతో ఉన్నారమ్మా? మీకు తెలియదా? 2-3 సార్లు చెప్పండి. చాలా సార్లు ముఖ్యమంత్రి గారు అప్పుడున్న కేసీఆర్ గారు చాలా సార్లు పోయి మాట్లాడు, ప్రధానమంత్రి గారు రిక్వెస్ట్ చేసిండు, రావాల్సిన నిధులు కానీ రావాల్సిన ఫైబర్ కేసు సంబంధించిన అన్ని విషయాలు పరిష్కరించామని చెప్పి. మీరు రాజకీయాలు లేకుండా మీరు ఇష్టానుసారం మాట్లాడితే ఎట్లా? 10 రోజులు అంత అహంకారంతో మాట్లాడితే ఎట్లా మేడం? వచ్చినా రేపు మల్లికార్జున ఖర్గే గారు వచ్చినా లేకపోతే ఇంకెవరు వచ్చినా కూడా తప్పకుండా రాష్ట్రంలో మా గిల్లి కజ్జాలు పెట్టుకోనిక మా సొంతం అమ్మ ఇది. మేము నాయకులున్నా కూడా మేము అక్కడ వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. మనకు కావాల్సిన నిధులను తెచ్చుకుంటాము, కేంద్రంతో సఖ్యతతో ఉంటాము. మాకు పర్సనల్ అజెండాలు ఏముండవు. ఇలా లిక్కర్ దందా చేసో ఇంకేదో దందాలు చేసో మేము స్కామ్లను పక్కదారి పట్టించేసి ఇక లేకపోతే అందులో నుంచి అది చేసి కాదు. ఓపెన్ గా ప్రజల పక్షాన ఇవాళ తెలంగాణ ప్రభుత్వము కేంద్రంలో ఎవరైనా రానియండి అధికారంలోకి, డెఫినెట్ గా వాటికి మేము సహకరిస్తాము. తెలంగాణకి రావాల్సిన పొట్టకాలమ్మా, ప్రధానమంత్రి అక్కడ ఎవరున్నా సరే అది పార్టీ పక్కన పెట్టండి. మేము గవర్నర్ గారిని మేము ప్రతి విషయంలో రేవంత్ రెడ్డి గారు గవర్నర్ గారిని ఎంత రెస్పెక్ట్ చేస్తున్నారు. వీళ్ళు గవర్నర్ గారిని ఎన్నిసార్లు అవమానపరిచిందని తెలంగాణ ప్రజలకు తెలుసు. మీరు ఇలా రాష్ట్రపతి వచ్చినా కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో మనం బీఆర్ఎస్ పార్టీలో చూసినాము. మోడీ గారు వచ్చిన ప్రోటోకాల్ ఏ రకంగా వచ్చినా కూడా ఆయన వచ్చినా కూడా వీళ్ళు పాటించని రోజులు ఉన్నాయి. ఇవాళ నేను స్వయాన ఒక్కటే చెప్తున్నాను కవిత గారు లాస్ట్ మూమెంట్ లో, ఇవాళ రాష్ట్రానికి ఇవాళ రాష్ట్రపతి వస్తే కూడా కనీసం ఒక గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉంది, వెళ్ళి కూడా కలవలేదు, ఒక బొకేయలు స్వాగతించలేదు. ఇలాంటి తెలిసి తెలియక మాట్లాడుతున్నారు. మేయర్ గారు వేరు వెల్కమ్ చెప్పి ఏం తెలుదా? తేనెడు విందు కూడా అటెండ్ అయ్యి తెలుసా నీకు? నువ్వు ఊరికే వచ్చి ఇంట్లో కూర్చొని మాట్లాడతా మూసుకోండి.
మీరు వెళ్ళి ఫస్ట్ మూసుకో. ఏం మాట్లాడుతున్నావు? తెలుగు లేదు, ఏం మాట్లాడుతున్నావు? ఏం మూసుకుపోయింది? ఏం మూసుకుపోయింది? జమా చేస్తుంది ఏమన్నా? అంతాంకారం ఏంది? అంతాంకారం ఏంటంటారా? మీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర అందరూ తెలుసు దేశంలో ఉన్న. దేశంలో అంతరించిపోతుంది మీ కాంగ్రెస్ పార్టీ. మీకు ఏ టు జెడ్ కుంభకోణాలు మీరు పాట అంటే మీ పాట గురించి తెలుసు. ఏదో 2 సీట్లు రాగానే పెద్ద విరిచిపడతారు. ఏదో ఏమనుకుంటారు? మీకు బాగా డిఫరెంట్ అంతా 1.8% ఓటు శాతం ఏందో పెద్ద తెగ ఫీల్ అవుతారు. ఏంద్రి ఇది శాస్త్రం అనుకుంటుంది. ఇది శాస్త్రం అనుకుంటుంది ఏమన్నా అధికారం? మీ 10 సంవత్సరాలు ఎక్కడో 7 మీరు వస్తున్నారా? రాష్ట్రపతిని కలవలేదా? చూసుకోకసారి విజయాలు చూసుకోపోయి ఏదో ఏడో కూర్చొని మాటలు చూస్తున్నాయి. మీరు చూసుకోండి. విజువల్ ఉన్నది. మేయర్ గారు కలిసి మా మంత్రి అందరు కలిసి మీ మంత్రులు మీ ముఖ్యమంత్రితో పాటు వాళ్ళు కూడా అందరూ మీరు మీరు ఎయిర్పోర్ట్ మీ అధికారులకు ఎట్లా చెప్పకుండా ఎందుతో చెప్తాం? ఎందుకు మీ అధికారులకు ఎట్లా వచ్చిరు? ఏ హామీలు తెచ్చిరు? అవి ఇంప్లిమెంట్ ఎంతవరకు వచ్చినాయి? మీరు ఊరికే శ్వేతపత్రాలు అని చెప్పేసి సమీక్షలు అని చెప్పేసి ప్రజలు మభ్యపెడుతున్నారు, ప్రజలు తప్పుదో పట్టిస్తారు. మీరు ఏం చెప్పి వచ్చి అధికారులకు వచ్చినా అవి ఇంప్లిమెంట్ ఎట్లా వస్తాయి? అది చెప్పకుండా ఎందుకు చెప్తాం? ఎందుకట మీరు అధికారంలోకి వచ్చి ఎట్లా వచ్చారు? ఏ హామీతో వచ్చారు? అవి చెప్పండి ఫస్ట్. అది చెప్పకుండా ఏమేమో చెప్తాం ఎందుకు? సంధ్య గారు నేను ఒక్కటే ఏం చెప్తున్నా అంటే మనము ఒక ప్రజల చేత ఎన్నుకోబడ్డోళ్ళము. మనం పర్సనల్ అజెండాలు ఉండదు, కక్షపూరత ఉండొద్దు. ఏ పట్టణ గెలవని మీరు మేయర్ గా వెళ్ళేసి ఎయిర్పోర్ట్ కి వెళ్ళి మేయర్ అంటే మీరు గతంలో చూసిండ్రు కదమ్మా. మేయర్ అంటే స్వాగతించి రాష్ట్రపతిని కలుస్తుంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు వద్దన్నారా, సీతక్క వద్దన్నారా, మంత్రులు వద్దని చెప్పిండ్రా? మీకు ఆ ప్రోటోకాల్ నచ్చింది. మీరు చూడకపోతే ఉన్నట్టున్నారు. అది ప్రోటోకాల్ ఉన్నదండి. మీరు రాష్ట్రపతి వస్తే పోయి ఇష్యూ డైవర్ట్ చేయడం కాదు. కానీ వినండి ప్రోటోకాల్ ప్రకారము ప్రధానమంత్రి గారు వచ్చినాడు. ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు రావద్దు అని చెప్తే పోలేదు. సిద్ధరామయ్య గారు మన ఎందుకు సిద్ధరామయ్య గారిని కూడా రావద్దు అని చెప్పినందుకు ఇస్రోకి సంబంధించిన ప్రోగ్రాం జరిగితే పక్క రాష్ట్రంలో ప్రధానమంత్రి పోతే రావద్దు అని చెప్పినందుకే కదా జరిగింది. గవర్నర్లకు సంబంధించినటువంటిది మీ ముఖ్యమంత్రులే అనేక రాష్ట్ర గవర్నర్లను విమర్శిస్తున్నారు రోజు గవర్నర్ పాలన అని. కాంగ్రెస్ పార్టీ మీరు ఆగండి సంధ్య గారు, మీకు తెలిసి కొన్ని విషయాలు తెలిసి మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. విషయాలు ఎంతసేపు పొలిటికల్ గానే మాట్లాడాలని ఒక మీరు ఇన్ని రోజులు ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడం కోసం వాస్తవాలు తెలుసుకోకుండా చూడకుండా మాట్లాడుతున్నారు. గవర్నర్ పాలన గురించి మీరు గవర్నర్ పాలన స్వాగతిస్తున్నారా? చెప్పండి మరి. గవర్నర్ పాలన మీద రోజు మీ పార్టీ ముఖ్యమంత్రులే విమర్శలు చేయడం జరుగుతుంది. ఈ గవర్నర్ వ్యవస్థ పోవాలనేది దేశవ్యాప్తంగా ఆందోళన కూడా జరుగుతున్నటువంటిది కనిపిస్తున్నది. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ కటసి కాల్ కోసము కలిసినటువంటి ఇప్పుడు ఏంది ప్రధానమంత్రిని కలిశారు. ప్రధానమంత్రి ముఖ్యమంత్రిని కలిశారు. కర్ణాటక ముఖ్యమంత్రి ఒక్కరే వెళ్ళి కలిశారు. మరి ఇక్కడ ఎందుకు భట్టి గారిని వెంటించి పంపారు? అనుమానమా? మరి చెప్పండి ముఖ్యమంత్రి మీద. నేను ఒక్కటే అంటున్నా, గత పాలకులు బీజేపీ నుంచి వచ్చి వాళ్ళే మొరబెట్టుకున్నారు. మా కేసీఆర్ గారు మోడీ గారిని పట్టించుకుంటున్నారు. ఈయనకు మాత్రం చెప్పిరట, కేసీఆర్ ఫోన్ చేసి నేను తెలంగాణకు వస్తున్నా నువ్వు రాక అని చెప్పిరంట. నువ్వు రాజీనామా మేడం మీరు మొత్తం అట్లా కాదు, మీరు విషయం మాట్లాడాలి. నువ్వు ఇంతకు బీజేపీ నువ్వు బీఆర్ఎస్ ఒక మాట వాస్తవాలు మాట్లాడితే మీకు అట్లా బాధ అనిపిస్తుంది. వాస్తవాలు మాట్లాడితే మీకు సంధ్య గారు ఇప్పుడు ఇలా విజయ్ గారిని మేము సీనియర్ జర్నలిస్ట్ గా పిలిచాము. బీజేపీ నుంచి ఇక్కడ ఎవరు లీడర్స్ లేరు, ఓన్లీ బీఆర్ఎస్. ఆయన అట్లా మాట్లాడుతున్నాడు. చెప్తే అట్టే ప్రోటోకాల్ విషయం మీరు ఎన్నడూ చూడలే, పేపర్ చదవనట్టున్నారు. మీరు ఎన్నడూ ప్రోటోకాల్ విషయాలు తెలియదు మీకు అనేది అర్థమవుతుంది మీకు ఈజీగా.
మీకు ఎందుకంటే మీకు ఏం తెలియదనే మీకు సబ్జెక్ట్ లేదనేది అర్థమవుతుంది సో విజయ్ సిస్టమ్ గారు, ఎట్లుంటుందో కొంచెం ప్రోటోకాల్ మాట్లాడితే సిస్టమ్ audio కూడా ఎట్లుంటుందో ఏం disturbance తెలియదు ఉన్నట్టుంది. మీకు తెలియనట్టుంది మీరు తెలియలే మీరు ఓన్లీ నోరు చేత పట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు తప్ప మీకు ఏం తెలుస్తలేదు ఏదో గుడ్డిగా మాట్లాడుతున్నారు అరే గవర్నమెంట్ లో సిస్టమ్ ఎట్లుంటుందో మీరు గవర్నమెంట్ ఒకసారి పోయి ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి చెప్తారు Yeah. మీరు ఇప్పటికైనా So, yeah, మీకు విజయ్ easy గారు. ఉన్నది మీరు ఇట్లా ఎర్రవర్త అట్ట ఒరలే బదులు ఒకసారి కొంచెం పోయి సెక్రటేరియట్ పోయి మీ ప్రోటోకాల్ ఆఫీసర్లే ఉంటారు మీ ఆఫీసర్ అధికారం మీదే ఉంది ఆ ప్రోటోకాల్ ఆఫీసర్లని Yeah, వాళ్ళని విజయ్ అడగండి గారు, విజయ్ గారు, విషయాలన్నీ just చెప్తారు hold it. అంతే So, తప్ప సంజయ్ మీరు గారు, ఏది పడితే అది మాట్లాడితే సంజయ్ తెలిసి గారు, తెలియక మాట్లాడి టైం పాస్ చేద్దామనే విషయం కాదు మీరు కన్స్ట్రక్టివ్ గా మీరు చెప్పండి అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అంతే తప్ప Yes, విజయ్ వేరే వాళ్ళ గారు. మీద బుడిదేద్దామనే విషయంగా మాట్లాడకండి Exactly. మీరు So, yeah. అంతే తప్ప మీరు నచ్చకనే చేసింది తన Zoom లో మీరు ఉన్న గెలిచారు. audio కొంచెం BRS disturbance ఉంది. పార్టీని విజయ్ గారు, ఓడించారు. విజయ్ గారు ఒక క్షణం అండి. సంజయ్ గారు. ఎంతవరకు వస్తుంది చెప్పండి సంజయ్ గారు, ఇప్పుడు మన ఫ్యూచర్ కి సంబంధించి పార్లమెంట్ ఎన్నికల గురించి మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ఎట్లున్నది అనేది గతంలో గెలుచుకున్నటువంటి 3 స్థానాలే కాదు ఈసారి అంతకు మించి గెలుచుకోవాలి అనేది కాంగ్రెస్ పార్టీకి ఉంది. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ కూడా చెప్తుంది గోవర్ధన్ గారు 16 స్థానాలని, బీజేపీ ఏమో మేము 10 స్థానాలు గెలుచుకుంటామంటోంది. మీ స్ట్రాటజీ ఎట్లుంది? మీ విధానం నినాదం దేంతో పోతారు మీరు అసలు? 17 స్థానాలు గెలుచుకుంటాం మేము. ఓకే, ఇంక్లూడింగ్ హైదరాబాద్ కూడా ఇన్ని గెలుచుకుంటాము. బేషరత్గా 17 స్థానాలు మేము గెలుచుకుంటాము. వాళ్ళు 10 చెప్పుకుర్రు 8 చెప్పుకురేమో కానీ మేము 17కు గెలవాలన్న దాంతోనే మేము ముందుకెళ్తున్నాము. మేము తెలంగాణ ప్రజల ఎజెండా, మా ఎజెండా మాకుంటది. తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్ముతారా నమ్మరా అనేది మా ఎజెండాతో ముందుకు పోతాం. వీళ్ళకి అంత అవసరం లేదు. వీళ్ళ పార్టీ గురించి మాట్లాడుకోమని, వీళ్ళ పార్టీ ఎవరైనా నిలబెట్టుకోమని, ఇట్లాంటి ఎవరైనా ఏజెంట్లు దొరికితే కూడా ఎంపీ టికెట్లు ఇచ్చుకోమని మాకేం బాధ లేదు. మా దాంట్లో నేను చెప్పాలి, మధ్యలో దూరితే నేనేం చెప్పలేను. పార్టీకి ఏజెంట్ అవసరం లేదండి. తొత్తులు పలకొట్టలోకి మాకొద్దు. కాంగ్రెస్ పార్టీలో ఒక్క ఎంపీకి 17 మంది పోటీలో రెడీగా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకి నిజంగా కూడా ఎట్లా న్యాయం జరగాలి, ఎక్కడ ఏం జరగాలి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానివ్వండి, సర్పంచ్ ఎలక్షన్లే కానీ మంచి పాలన అందించాలి. ప్రజల కోసం ఎజెండాతోనే ముందుకు పోతున్నాం. వీళ్ళకి సమాధానము, వీళ్ళు గత 10 సంవత్సరాలు ప్రజల అవకాశం ఇచ్చి వీళ్ళకి అసలు సంజయ్ గారు, ప్రతిపక్ష హోదాలో ఒక బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాము, మేము ప్రజల పక్షాన పోరాడతాము, సమస్యల గురించి ప్రశ్నిస్తాము అన్నప్పుడు ఆబ్వియస్ గా వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ ని మీరు స్వీకరించాల్సిందే. బట్ మీ ముందున్నటువంటి సవాళ్ళు ఏం కనిపిస్తున్నాయి ఇప్పుడు? మేము తప్పకుండా స్వీకరిస్తాం. మా రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ప్రతిపక్షం స్టాండర్డ్ గా ఉండాలి అన్నారు. ప్రతిపక్షం స్ట్రాంగ్ గా ఉండాలని కూడా చెప్పారు. మేము వాళ్ళలాగా మేము గెలిచిన తెల్లారే వచ్చి గుంజుకొచ్చుకోండి అంటే ప్రతిపక్షం ఉండాలి. మీకు ముందున్నటువంటి సవాళ్ళు ఏం కనిపిస్తున్నాయి ఇప్పుడు? 17 పార్లమెంట్ ఇస్తాం. మేము తప్పకుండా మంచి సలహాలు ఇవ్వమనండి. తప్పకుండా అందరూ కలుపుకొని పోతుంది. గెలిచిన 30 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా మేము పూర్తిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే చూడం. గవర్నమెంట్ లో ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడ్డారు కాబట్టి వాళ్ళకు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు వాళ్ళకు కూడా ఆ నియోజకవర్గానికి నిధులు కూడా ఇస్తాము. సో సంజయ్ గారు 17కు 17 స్థానాలు గెలుచుకుంటామంటున్నప్పుడు ముందు సవాళ్ళు ఏం కనిపించట్లేదా మీకు? 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. అట్ ద సేమ్ టైం బోల్డ్ అన్ని అప్లికేషన్ ఫామ్స్ అనేవి మీకు వస్తున్నాయి, ప్రజావాణి ఫిర్యాదులు వస్తున్నాయి. వీటన్నిటిని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది కదా? గా ఉందమ్మా, సైనికులాగా పనిచేస్తున్నాము. మేము 17 స్థానాలు తెచ్చుకోవాలని అనుకుంటాము. తప్పు లేదు కదమ్మా, అందులో అనుకోవడంలో తప్పు లేదు. ప్రజల ముందుకు వెళ్తాం. మేమేం చేయబోతున్నాం, గతంలో ఏం చేశారు, మాకు కూడా అవకాశం ఇవ్వండి. మాకు కూడా ఇదంతా వీళ్ళు చేసిన చిట్టాలంతా ఒక్కటి కాదు. పైప్ చెప్పింది ఒకటి ఉంది, లోపల ఒకటి ఉంది, మీద మీట లోపల లోట. ఇవన్నీ చూసుకొని కూడా టైం పడుతుంది. మేము ఇంకా టైం ఉంది, దానికోసం కసరత్తు చేస్తున్నారు. అభివృద్ధి ఒక దిక్కు చేస్తారు, ఈ దిక్కు ఒక దిక్కు చేస్తారు. ఎజెండాతో పోతున్నాము. మేము మంచి పాలన అందించాలనే ఉద్దేశంతో పోతాం కాబట్టి ప్రజలు మనం ఆశీర్వదిస్తారని నమ్మకం మాత్రం మాకుంది. ఎస్ అండి. సో విజయ్ గారు, ఏవి కీలకమైనటువంటి అంశాలు ప్రజలు వేటిని గమనించబోతున్నారు? ఉన్నవి 17 పార్లమెంటు స్థానాలు అయినప్పటికీ తెలంగాణ అనేది ఒక కీలకంగా భావిస్తున్నారు జాతీయ పార్టీలు. కాంగ్రెస్ పార్టీ కీలకంగా భావిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక బలంగా గెలిచినటువంటి నేపథ్యంలో ఎక్కువ సీట్లు సాధించాలనే ఒక పెట్టుకున్నారు. అయితే వాళ్ళకి ఈ 3 నెలలు, ఈ 4 నెలల పరిపాలన, ఈ 4 నెలల్లో ప్రజలకు అందించినటువంటి సేవలను ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు. చెప్పినటువంటి చేశారా లేదా అనేది ఒక అంశం ప్రధానంగా పనిచేస్తుంది. అది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చెప్పుకుంటారు. ఆ ఎజెండాతోటే పోతారు. మేము వచ్చి 3 నెలలు అయింది, మేము వచ్చి 4 నెలలు అయింది, మేము అమలు చేశాము, ఈ అమలు చేస్తే మీకు నచ్చిందా లేదా అని ప్రజలని అది అడుగుతారు.
బీజేపీ వాళ్ళు ఏంటంటే మేము దేశ కోసం మోడీని చూడండి, రామాలయం చూడండి అనేది బీజేపీ వాళ్ళు అడుగుతారు. ప్రధానంగా ఎలక్షన్ ఏజెండా బీజేపీ వాళ్ళు అది చేస్తారు. ఇక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారు, మేము 10 ఏళ్లలో ఇది చేశాము, మేము ప్రశ్నించే కొంత, ఎందుకంటే మొత్తం తెలంగాణ అంశానికి సంబంధించినటువంటి తెలంగాణకు ప్రాతినిధ్యం కనుక పార్లమెంట్లో పూర్తి స్థాయిలో ఉంటే మనం ప్రశ్నించవచ్చు, ప్రశ్నించే గొంతుకలుగా ఉంటాము అనే ఒక అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ 3 ఎజెండాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎజెండా ఒకటే, మేము వచ్చింది 4 నెలల్లో చేసినటువంటిది చెప్పుకోవడమే, అదే తప్ప ఇంకొక అంశం వాళ్ళ ముందు లేనటువంటి, లేదా పాత వాళ్ళని విమర్శించడం, పాత ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఈ 3 నెలల్లో చెప్తుంటే ప్రజలు కూడా వీళ్ళు తిట్టడానికే ఉన్నారా లేదా ఇంప్లిమెంటేషన్ కొన్ని అయినా మీరు ఉన్నటువంటి పర్ఫెక్ట్గా మీరు అప్లికేషన్లే తీసుకుంటున్నారు. ఇంకా అప్లికేషన్లని కంప్యూటరీకరించాలి. ఉత్తాని అప్లికేషన్ తీసుకొని ఇప్పుడున్న సిస్టంలో ఉత్తాని అప్లికేషన్ తీసుకుంటే అయిపోయినటువంటి, సరే అప్లికేషన్ తీసుకొని ఉత్సాహంగా అప్లికేషన్లు ఇస్తారు, ఎవరైనా ఇవ్వకుండా పోనటువంటి అంశం. ఈ అంశాలు ప్రధానంగా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో పనిచేస్తాయి. మేము బీఆర్ఎస్ పార్టీ గత పాలనకు ఈ పాలనకు తేడా చూడండి, తెలంగాణను కావలసినటువంటి పార్లమెంట్లో మేము గట్టిగా అడుగుతాం, ప్రశ్నించే గొంతుగా ఉంటామనే ఒక అంశం మీద పోయే అవకాశం కనిపిస్తుంది. బీజేపీ ఆ ఎజెండా, కాంగ్రెస్ ఈ ఎజెండా, 3 ఎజెండాలు 3 పార్టీలు ప్రధానంగా ప్రజలకు అపీల్ చేస్తాయి. ప్రజల మూడు ఎట్లుంది అనేది కూడా తెలిసిపోతుంది. ఈ నవంబర్లో ఉన్న 3కి ఏప్రిల్లో ఉండే 3కి ప్రజల మూడు అలానే ఉందా, ప్రజలు ఏమైనా మార్పు కోరుకున్నారా అనేది అప్పుడు తెలిసిపోతుంది. సో ప్రజలు మార్పు కోరుకున్నారా లేకుంటే మీరు బీఆర్ఎస్ తరఫున సిట్టింగ్ ఎంపీల్ని మారుస్తారా? ఇప్పటిదాకా అయితే 9 మంది ఉన్నారు, వాళ్ళలో కూడా అసంతృప్తులు అనేవి కనిపిస్తున్నాయి అనేది ఉంది కాబట్టి వారిని మారుస్తారా, యాజ్ ఇట్ ఈస్ గా సిట్టింగ్ లకే ఇస్తారా అనేది కూడా ఉంది కదా బీఆర్ఎస్ నుంచి. ఇప్పుడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు దాని మీద సమాలోచన చేస్తున్నారు. అందరూ కూర్చోబెట్టి అక్కడున్న క్యాడర్ కానీ ఉద్యమకారులు కానీ ఓడిపోయిన ఎమ్మెల్యే కానీ లేకపోతే వచ్చిన ఎమ్మెల్యేలు కానీ ప్రస్తుతం ఎంపీలు కానీ అందరం కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. ఒక్కొక్క దాన్ని ఇప్పుడు చాలా మంది పోటీదారులు ఉన్నారు. ఖచ్చితంగా గెలిచే అభ్యర్థికి టికెట్ ఇచ్చే ఉద్దేశంగా ప్రభుత్వం పార్టీ సమాలోచన చేస్తుంది. ఖచ్చితంగా కూడా చేస్తుంది, ఖచ్చితంగా గెలుస్తాం. సరే మేము 100 చెప్తున్నాం, ఖచ్చితంగా 16 మీద 16 ప్రతి పార్టీ కూడా అంటే ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా మేము గెలుస్తామని చెప్పి నమ్మకంతో నిలబడుతుంది. ప్రతి పార్టీ కూడా 16 గెలవాలి, 17 గెలవాలని ఆలోచన ఉంటుంది. సరే ఇప్పుడు చూస్తే ప్రజల్లో మేము ఎందుకంత కాన్ఫిడెన్స్ చెప్తున్నాం అంటే, ఏదైతే కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హామీలు ఇచ్చేసి అధికారులకు వచ్చిందో అవి ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కావట్లేదు. కానీ ప్రజలు ఆల్రెడీ ఆలోచన విధానం వచ్చింది కాబట్టి చెప్తున్నాం, ఖచ్చితంగా మేము మాకు అవకాశం వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 9 నాడు 100% 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి అమలుగా హామీ ఇచ్చిందని చెప్పేసి 100% కదా. మేము అదే ప్రచారం, మేము ఏదైతే పార్టీ మీరు మసిపూసి మారేడుగా చేసి ఏదో అద్భుతం సృష్టిస్తుందని చెప్పేసి మీరు ప్రజలకు నమ్మించగలిగారు కాబట్టి మీకు ఓట్లు పడ్డాయి. అది మీకు మాకు 1.8% ఓటు శాతం మాత్రమే వచ్చింది. సార్ మీరు అధికారులకు వచ్చారు, అధికారులు వచ్చిన మాత్రం ఈ 100 రోజులు కాదు, ఈ 20 డేస్లో ఏమి చేయలేదు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తే ఢిల్లీకి 6 సార్లు పోయించండి ఇప్పటికీ. అంత తప్ప ఇంకా ఎవరికబెట్టింది ప్రజలకు పెట్టింది ఏం లేదు. ఒక సిస్టమ్ ఉంది ఆల్రెడీ. ఏదైతే రైతు భరోసా ఇప్పుడు పెట్టిరుగా, రైతు బంధుని రైతు భరోసా పెట్టిరుగా, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఒక్కసారి. ఇప్పుడు మీరైతే కొత్త రేషన్ కార్డులు వస్తుంది కదా, సరే రైతులకైతే ఇవ్వచ్చు కదా, 5 ఎకరాలను కూరు 5 ఎకరాలు 7 ఎకరాలు 10 ఎకరాలు లిమిట్ పెట్టుకురా, కనీసం వాళ్ళకని ఇవ్వచ్చు కదా. వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అవి ఏం లేదు. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. ఇప్పుడు రైతులకైతే కంపల్సరీ అవసరం. ఈ సీజన్ అయిపోయిన తర్వాత మీరు ఇస్తుంది ఎక్కుపోతుంది. ఈ సీజన్ లో కంపల్సరీ ఇవ్వాల్సిన అవసరం 100% ప్రశ్నిస్తాం. ప్రజలు మేము ప్రశ్నించిన ప్రజలు తిరగబెట్టేట్టు ఆల్రెడీ కాంగ్రెస్ నాయకులు ఏ హామీలు కానీ అమలు చేసి చెప్పి వచ్చిర్రో, ప్రజలకు ఓట్లు వేయించుకురో, ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కాబట్టి ప్రజలు పోయే పరిస్థితి లేదు కూడా. ఇప్పుడు ఏదో కాలయాపన చేయాలి, అప్లికేషన్ కాలయాపన పెట్టేసుకొని దుకాణం ఓపెన్ చేసి కూర్చుర్రు. తర్వాత దీన్ని రెటిఫై చేసిన తర్వాత ఇస్తామని చెప్తే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? మీరు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్తో పాటు అన్ని డేట్లతో చెప్పారు, పలానా డేట్ ఇస్తాం, పలానా డేట్ ఇస్తామని చెప్పేసి. ఏ డేట్ కూడా ఫుల్ఫిల్ చేయకపోతే ప్రజలను మీరు ఏం మొహం పెట్టుకొని పోగలుగుతారు? ప్రజలు ఎట్లా ఇస్తారు? మేము బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్పిందో అప్పుడు గతంలో ఖచ్చితంగా కొంతవరకు నిలబెట్టుకున్నాం. 100% రైతు బంధు దాదాపు 73,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చినాం. మీరు ₹1 ఇచ్చే పరిస్థితి లేదు. మీరు చూడండి ఒకసారి, ఒక్కొక్క రూపాయి ఒక రైతుకు అకౌంట్లో పడుతుంది. 58 రూపాయలు, ₹1, ₹2 పడుతుంది. అసలే ఆ సిస్టమ్ ఎక్కడ పోయిందో అర్థం కావట్లేదు. ఓన్లీ కాలయాపన చేసే ప్రయత్నం చేస్తారు తప్ప తెలంగాణ ప్రజలకు ఏది అడగదు. అది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ గురించి ప్రజలందరూ తెలుసు, దేశంలో ఉన్న ప్రజలందరికీ. ఇది ఓన్లీ చెప్పేది ఒకటి చేసేది ఉంటుంది. దాదాపు 55 సంవత్సరాలు ఈ అధికారం చూసి భారతదేశం మొత్తం మీద ఈ కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఏం వర్గపెట్టారు, దేశం అధోగతి పాలు కావడానికి 100% వాళ్ళని తెలుసు. ఇప్పుడు ఏదో సార్ ప్రజల్ని అమలుగా హామీలు ఇచ్చారు కాబట్టి ఏదో ఓట్లు వేసి చూద్దాం 5 సంవత్సరాలు ఏం చేస్తారని చెప్పేసి. 100 రోజుల పరిపాలన చేస్తారా, లేకపోతే ఆల్రెడీ 2-3 అయితే
ఫెయిల్ అయిపోయారు, డిసెంబర్ 9 ఫెయిల్ అయ్యారు, రైతు బంధు ఫెయిల్ అయిపోయారు, రైతు బీమా ఫెయిల్ అయిపోతుంది, అన్ని ఫెయిల్ అవుతారు. చూసినాక ఇప్పుడు అసలు వచ్చే రాబోయే ఎలక్షన్ పార్లమెంట్ ఎన్నికలు అనేవి వాటికి ఒక మైల్ స్టోన్ కాబోతున్నాయి. ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారని. థ్యాంక్ యూ సో మచ్ గోవర్ధన్ గారు, థ్యాంక్ యూ అండి. విజయ్ గారు, సంజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రజావాణితో పాటుగా ప్రజాపాలన వీటన్నిటికి సంబంధించి వస్తున్నటువంటి దరఖాస్తులు, ఎట్ ద సేమ్ టైం మనం అనుకుంటున్నట్టుగా పార్లమెంట్ ఎన్నికలు, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ప్రైమ్ టైం డిస్కషన్. అప్డేట్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. స్టే ట్యూన్డ్. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.